ప్రతి మాటను కూడా మనం జాగ్రత్తగా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట అని మనం జాగ్రత్తగా వినాలి. तो जो भी बात हम प्रभु के सुन रहे, इन बातों को लेकर बड़ी सावधान बरतना है, क्योंकि प्रभु मेरे लिए ही बात कर रहे हैं। దేవుడు నాతో మాట్లాడుతున్నాడు परमेश्वर मेरे लिए बात कर रहे हैं। అంటే మనం బైబిల్ ఏం చెప్తుందంటే మనం చిన్న పిల్లల్లాగా ఉండాలంట. तो बाइबल कहती है कि हम छोटे बालक जैसा रहे। చిన్న పిల్లలు చూడండి, ఏది మనసులో పెట్టుకోకుండా చక్కగా వాక్యం వింటారు. छोटे बच्चों को देखिए, कोई भी बात हम मन में नहीं रखते, बड़ी श्रद्धा से सुनते। ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వింటారు. कोई बात बताने पर ध्यान से सुनते हैं। అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే परमेश्वर का उद्देश्य है कि వేరే ఆలోచనలు వేరే విషయాలు మన మనసులోకి రాకూడదు. दूसरा सोच, दूसरा विचार हमारे मन में नहीं आना चाहिए। అంటే బైబిల్కి విరుద్ధమైన ప్రతి మాటను మనం ఖండిస్తూ ఉండాలి. तो बाइबल का विरुद्ध हर एक बात को हम खंडन करते रहे। రండి, आइए నిన్నటి విషయం మనం ఒకసారి తెలుసుకుందాం. कल की बात एक बार और जानेंगे। నిన్న మరి యేసు ప్రభువు వారు మాట్లాడిన మాట ఏంటంటే यीशु मसीह की कहने वाली बात क्या है कि లోకాసు వార్త 22 మరి 31లో కనుక మనం చూస్తే लूका सुसमाचार का 22 की 31 में देखेंगे तो సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును. शैमोन है शैमोन, देख शैतान ने तुम लोगों को मांग लिया है कि गेहूं कुछ सामान फटके। అర్థమైందా? समझ में आ गया ना? అంటే దేవునితో ఉండకుండా यानी कि परमेश्वर के साथ ना रहे, దేవుని యొక్క కార్యాలు చేయకుండా परमेश्वर का कार्य ना करे, ఈ సాతానుడు మనల్ని మరి దేవుని నుంచి వేరు చేయాలని చూస్తున్నాడని చెప్పి విన్నాం నిన్న. कल का दिन हमने यही सुना था, शैतान इस प्रकार में परमेश्वर से अलग करना चाहता है। అయితే तो फिर యేసు ప్రభువు వారు ఏమన్నారంటే मसीह यीशु ने क्या कहा 32వ వచనం. 32 वचन में? ఈ రోజు లోకాసు వార్త 22:32 వచనాన్ని ధ్యానిద్దాం. आज लूका सुसमाचार 22 की 32वें वचन को ध्यान करेंगे। అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే तब यीशु मसीह क्या कहता है? ఇక్కడ ఒక మాట, చిన్న మాట రాశాడు అక్కడ 31లో. 31 में लिखा है, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనును గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అంటున్నాడు. 32 में लिखा है, परंतु मैंने तेरे लिए विनती की कि तेरा विश्वास जाता ना रहे। అంటే నీ విశ్వాసం తప్పిపోకూడదని. तेरा विश्वास जाता ना रहे बोल के। అంటే సాతానుడు ఏదన్నా శోధన పెట్టినప్పుడు यानी कि शैतान कोई परेशानियां लेके आता है, ఆ సమయంలో మన విశ్వాసం తప్పిపోకూడదు. तो ऐसे समय में हमारे विश्वास जाता ना रहे। అంటే వాడు మాత్రం రక్షించబడిన వాళ్ళని, ప్రభువులో ఉన్న వారిని మాత్రం వాడు ఏదో విధంగా మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. तो शैतान का काम तो यही है, जो विश्वास किया है, उद्धार पाए है प्रभु में, उनको किसी न किसी रीति से भरमाना चाहता है। అది వాడి పని. वो उसी का काम है शैतान का। నిన్న వాడి విషయం గురించి మనం విన్నాం. कल उस शैतान को लेकर हमने सुना था, వాడు మొదటి నుంచి ఏం చేస్తున్నాడు విన్నాం. वो पहले से क्या करने वाला था वो भी सुना। కాబట్టి इसलिए ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటాడంటే अब मसीह यीशु क्या कहता है? నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. परंतु मैं तेरे लिए विनती करता हूँ कि तेरा विश्वास जाता ना रहे। యేసు ప్రభు అంటే मसीह यीशु ఆయన రక్తము ద్వారా కడగబడిన బిడ్డలందరి గురించి నిత్యము ప్రార్థన జరుగుతూ ఉందని చెప్తున్నాం. तो यीशु मसीह कहता है कि उनके लहू के द्वारा धुले हुए हर एक विश्वासी के लिए निरंतर प्रार्थना करता रहता మన है। కొరకు పరలోకంలో మన కొరకు ప్రార్థన జరుగుతుంది. तो स्वर्ग में हमारे लिए हमेशा प्रार्थना की जा रही है। నిత్యం తండ్రి దగ్గరుండి మన గురించి, మన రక్షణ గురించి, మన విశ్వాసం గురించి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. तो नित्य मसीह यीशु जो पिता के पास रहकर हमारे विश्वास के लिए हमारे लिए प्रार्थना करते ही जा रहा है। ఎక్కడ ప్రార్థన చేసాడు ఒక జాగ్రత్త గమనిస్తే, अगर हम देखें उन्होंने कहाँ प्रार्थना किया है, ఎక్కడ వాడి గురించి ప్రార్థన చేసాడు. कहाँ पे उन्होंने प्रार्थना किया है? యోహాను సువార్త, यूहन्ना सुसमाचार। అందరూ యోహాను సువార్త తీయండి. आइए सब लोग यूहन्ना का सुसमाचार को 17వ అధ్యాయం. 17 अध्याय। నిజంగా యేసు ప్రభుల వారు చెప్పిన మాట మనం ఈ రోజు జాగ్రత్తగా సత్యము అని గ్రహించాలి. यीशु मसीह की कहने वाली ये बात हकीकत में सच्चाई है करके हमें पहचानना है, ఎందుకంటే మనం లోక సంబంధులం కాదు. क्योंकि हम संसार के नहीं हैं, లోకం నుంచి మనం వేరైపోయాం. हम संसार से अलग की गई हैं। అందుకే చూడండి 16వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయంలో 16వ వచనంలో यूहन्ना की 17-16 में देखे, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము,
నీ వాక్యమే సత్యము. जैसे वे संसार का नहीं, वैसे ही वे भी संसार के नहीं, सत्य के द्वारा उन्हें पवित्र कर तेरा वचन सत्य है। ఎందుకు సాతాను వీళ్ళని గోధుమల గింజలాగా జల్లించాలనుకుంటున్నాడంటే क्यों शैतान लोगों को गेहूं के समान पटकना चाहता है? యేసు ప్రభుల వారు శిష్యుల్ని పిలిచినప్పుడు मसीह यीशु ने जब चेलों को बुलाया था, ఇప్పుడు నుంచి మీరు చేపలు పట్టేవాళ్ళు కాదు, अभी से आप मछुआरे नहीं होंगे, మీరు మనుషుల్ని పట్టేవాళ్ళుగా చేస్తారు. आपको मैं मनुष्यों को पकड़ने वाला मछुआरा అంటే ఈ बनाऊंगा। లోకం అనే సముద్రం నుండి, यानी कि संसार के समुद्र से, ఈ పాపం అనే లోకం నుండి, पाप की दुनिया से, ఈ పాప జీవితంలో జీవిస్తున్న వారి నుండి, ये पाप की जिंदगी जीने वालों से, అలాంటి వాళ్ళను మీరు లోకం నుంచి వేరు చేసి ప్రభు నా దగ్గరికి తీసుకొస్తారు. మీరు ऐसे लोगों को आप संसार से अलग कर कर मेरे पास लेके आओगे, మీరు నా దగ్గరికి తీసుకొస్తారు. मेरे पास लाओगे। కాబట్టి సాతాను విన్నాడు. ये बात तो शैतान ने सुना था। నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, मैं हमेशा कहता हूँ, ఏమని చెప్తానంటే क्या कहता हूँ, మీరు మనసులో ఏదైనా అనుకుంటే వాడికి తెలియదండి. अगर मन में आप कुछ सोचोगे तो उसे समझ नहीं आता, వాడికి తెలియదు. उसको कुछ समझ नहीं आता, ఎందుకంటే వాడు అంతరంగికుడు కాదు, ఆత్మలో ఉన్న విషయాలను తెలుసుకునేంత శక్తి వాడికి లేదు. क्योंकि वो हमारी सर्वांतर्या में नहीं है वो शैतान, इसलिए हमारी अंदर की बातों को बिल्कुल ही नहीं जान सकता। నువ్వేదన్నా నీవు వ్యక్తపరిచినప్పుడు अगर कोई बात आपने प्रकट किया है వెంటనే వాడు వింటాడు. तो तभी वो सुनता है। విన్న తర్వాత सुनने के बाद అది ఒక మంచి ఆలోచన నీకు ఇచ్చే, నువ్వు మంచి ఆలోచించావు, आप अच्छा सोचा है, నువ్వు ప్రభువులో ఎదగాలని ఆలోచిస్తున్నావు, आप प्रभु में बढ़ने की सोचते ఇంకా हो, ప్రభువులో మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటున్నావు, और प्रभु में और अच्छी योजना बना रहे हो, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు. अपने बारे में आप सोचते ఈ रहते हो, సంవత్సరం ఇంకా బాగా ఎదగాలి ప్రభువులో इस నేను. साल में प्रभु में और बढ़ना है। పోయిన సంవత్సరం ఉన్నటువంటి ఆలోచనలు, పోయిన సంవత్సరం ఉన్నటువంటి ఆత్మలో మరి హీనత ఉండకూడదు అనుకుంటున్నావు. पिछले साल की जैसे कमजोर सोच, कमजोरी विश्वास नहीं होनी चाहिए। కాబట్టి ఇవన్నీ నువ్వు ఒక వ్యక్తపరుస్తున్నప్పుడు ये सारी बातों को आप प्रकट करते हो तो కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే कई बार हम क्या करते हैं, ఇతరులను ప్రార్థన చేయమని అడుగుతాం. दूसरों से हम कहते हैं कि आप प्रार्थना करें, ఇదిగో మా గురించి ప్రార్థన చేయండి, आप हमारे लिए प्रार्थना करें, ఈ బలహీనత మాలో ఉంది ये कमजोरी हमारे अंदर है, కాబట్టి మా గురించి ప్రార్థన చేయండి అంటారు. इसलिए हमारे लिए प्रेयर करो बोलते हैं हम। అప్పుడు వెంటనే వాడు వింటాడు. ऐसे में शैतान सुनेगा, వాడిని वो सुनकर ఓహో ఆ చేయమన్న వ్యక్తిని టార్గెట్ చేస్తాడు, जिस చేయమన్న వ్యక్తిని టార్గెట్ చేస్తాడు. जिसने विनती किया था मेरे लिए प्रार्थना करो, उसको भी वो निशान बनाएगा। నీ కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేస్తాడు. आपके लिए जो प्रार्थना कर रहे हैं उनको भी वो निशान बनाएगा। ఎందుకని? क्यों? యేసు ప్రభువు వారే చెప్పారు, मसीह यीशु ने ही कहा था, మిమ్మల్ని గోధుమల కింద వెళ్ళ జల్లించాలనుకుంటున్నాడు. शैतान जो है आपको गेहूं की सामान फटकना चाहता है, ఎప్పుడు మనతోటి ఉంటాడు, वो हमेशा हमारे साथ ही रहता है, ఎక్కడ వీలు దొరుకుతుందని చూస్తా ఉంటాడు. कहाँ मौका मिलेगा करके देखता रहता है। అందుకని యేసు ప్రభుల వారు इसलिए मसीह यीशु చూడండి 17వ అధ్యాయం యోహాను సువార్త यूहन्ना का 17 अध्याय 9వ వచనంలో చూస్తే वचन 9 में देखे ఇక్కడ ఏమంటాడంటే, क्या कहता है, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు అని ఒక విషయంలో చెప్పాడు. मैं उनके लिए विनती करता हूँ, संसार के लिए विनती नहीं करता बोल के మొదట- एक और बात कहता है। మొదట ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడండి? पहले किसके लिए प्रार्थना कर रहा యేసు था? ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఎవరినైతే ఆయన తన పరిచర్య కోసం ఆ దినాలలో మొదటి శతాబ్దంలో పిలుచుకున్నాడో यीशु मसीह शरीरधारी में था, उस पहले शताब्दी में अपने सेवा के लिए जिनको उन्होंने बुलाया था, వాళ్ళు తప్పిపోకుండా ఉండాలని. वो ना भटके करके प्रार्थना किए, ఎందుకంటే क्योंकि వారు యేసు ప్రభువుతో ఉండాలని, वो यीशु मसीह के साथ रहे, దెయ్యములు ఎల్లగొట్టాలని, दुष्ट आत्माओं को भगाए, సువార్త అందించాలని सुसमाचार सुनाए, వారికి ఒక తర్ఫీదు కూడా ఇచ్చాడండి. उनको एक तरफीज भी दिया है, తర్ఫీదు కూడా ఇచ్చాడు. तरफीज दिया है, ఇద్దరిద్దరిని పంపించాడు. दो दो करके भेजा है। యేసు ప్రభు వెళ్ళే ప్రదేశాలకు ముందు यीशु मसीह जिस जगह में जाने वाला उससे ఎక్కడికి पहले వెళ్ళాలనుకున్నాడు जहाँ जाना चाहते थे, దానికంటే ముందు ఇద్దరిద్దరిని పంపించాడు. वो जाने से पहले दो दो को भेजता था। వారిద్దరిద్దరు పోయి वो दो दो करके యేసు जाते थे, నామంలో ప్రార్థన చేశారు. यीशु मसीह के नाम से प्रार्थना किया। కానీ ఆ సమయంలో వీళ్ళు పరిపూర్ణులు కాకుండా పరిపూర్ణులు కారు వీళ్ళు. उस समय भी वो परिपूर्ण नहीं थे, అయినా గాని फिर भी వాళ్ళు ప్రార్థన చేస్తే యేసు నామంలో అద్భుతాలు జరిగాయి. उन्होंने यीशु के नाम से प्रार्थना किया तो अद्भुत कार्य हुए। కానీ लेकिन అద్భుత కార్యాలు జరుగుతున్నాయిలే, మనకు కొన్ని మంచి మంచి కార్యాలు జరుగుతున్నాయిలే, ఇంకేముందిలే మేము మంచోళ్ళని అనుకోకుండా వాక్యము ద్వారా మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. अद्भुत कार्य हो रहे, इसका मतलब हम तो पवित्र हैं, अच्छे हैं करके इतना भ्रम में ही ना रहे, वचन के द्वारा अपना आप को हमेशा परखते रहे। ఈ రోజు మీకు రెండు విషయాలు చెప్తాను. आज के दिन में दो विषय बताऊंगा। ఎవరన్నా మీరు మరి చెప్పగలిగితే, అంటే మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి నేనే చెప్తాను.
तो दो विषय बताऊंगा मैं आपको, सुनिएगा। ఒకటి एक बात దీవెనలు, आशीर्वाद, ఒకటేంటి एक पहली विषय దీవెనలు, आशीर्वाद, రెండు दूसरा ఆశీర్వాదం కాదు, దీవెనలు వేరు ఆశీర్వాదం వేరు. దీవెన ఏమని చెప్పారు? ఆ, దీవెన అంటే బ్లెస్సింగ్ అంటే వాటిని, అంటే ఇంగ్లీష్ లో దాన్ని ఒకే మాటగా అన్నారు, తెలుగులో అట్లా అన్నారు, కానీ దీవెన వేరు, దీవించటం అని. దీవించటం आशीर्वाद नहीं आता हिंदी में। हिंदी में ऐसा ही बोलते हैं, लेकिन वो दोनों अलग अलग है. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. आशीष करने को दो प्रकार बताया जाता है तेलुगु में, दीवेना करके और आशीर्वाद करके। అంటే దీవెన అంటే ఏంటి, దీవించడం అంటే ఏంటి, ఒక వ్యక్తిని మనం దీవిస్తాం, అలా దీవిస్తాం. आशीर्वाद एक व्यक्ति को हम आशीर्वाद करते हैं, हाथ सर पर हाथ ఆశీర్వాదం रख के। అయ్యే దీవెన అలాగే कभी అయ్యే चप्पू पर दे। దీవెన ఆశీర్వాదాలు అంటే రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, एफिसियों की लिखी हुई पत्री, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. एफिसियों की लिखी हुई पत्री पहले अध्याय, ఇప్పుడు ఆశీర్వాదం అంటే మనకు అర్థం అవుతుంది. तो इसमें शायद समझ में आ जाए। ఈ రోజు మీకు చెప్తాను దీవెనలు అంటే ఏంటో, ఆశీర్వాదాలు అంటే ఏంటో. तो आशीर्वाद में जो अंतर की बात कौन सा है मैं बताता हूँ। 1వ అధ్యాయము ఎఫెసీయుల పత్రిక एफिसियों की लिखी हुई पत्री पहला अध्याय 3వ వచనం. तीसरा वचन, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. కాగా ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. हमारे प्रभु यीशु मसीह के परमेश्वर पिता का धन्यवाद हो कि उसने हमें मसीह में स्वर्गीय स्थानों में सब प्रकार की आत्मिक आशीष दी है। ఏంటండి ये क्या है? ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము. आत्मिक संबंध आशीर्वाद है। ఏంటిది? क्या है ये? ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కటి ఆశీర్వాదం. आत्मिक संबंध की जुड़ी हुई हर एक विषय आशीष है। మరి దీవులు అంటే ఏంటి? दीवने का मतलब है कि వీళ్ళు ఏం చేస్తున్నారు, वो क्या करते हैं? ఒక కారు కొనుక్కున్నాను, एक कार खरीद लिए हैं, నేను ఒక కారు కొనుక్కున్నాను, एक कार खरीद लिया है, నేను ఒక పొలం కొన్నాను, एक खेत खरीद लिया हूँ, నేను ఒక ఇల్లు या కొనుక్కున్నాను, घर खरीद लिया हूँ, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. तो कहता है लोग परमेश्वर ने मुझे आशीष दिया। ఈ ఈ ఈ- ఈ క- ఈ కారు పరలోకానికి వెళ్ళొద్దా? क्या ये कार स्वर्ग में जाएगा? ఇది పరలోక ఆశీర్వాదమా? ये क्या स्वर्गीय आशीर्वाद है? ఇవన్నీ మెటీరియల్స్, ये तो इस्तेमाल करने वाला विषय है। ఈ మెటీరియల్స్ ఇవన్నీ, ये सारे इस्तेमाल ఈ ఆశీర్వాదాలు కాదండి. ये आशीर्वाद नहीं है। నువ్వు గృహం కొనుక్కున్న ఆశీర్వాదం కాదు. आप घर खरीदना आशीर्वाद ఈ नहीं है। రోజు క్రైస్తవుల్లో అర్థం కావట్లా. तो आजकल मसीहियों को समझ में అందుకే नहीं आ रहे। చాలా మంది అనుకుంటున్నారు మేము కోరిందల్లా మాకు వస్తుంది కాబట్టి ఓ మమ్మల్ని దేవుడు బాగా ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటున్నారు. तो लोग सोचते हैं हम जो चाहते हैं वो सब कुछ हमें मिल रहा है, इसका मतलब परमेश्वर हमें बहुत आशीर्वाद कर रहे हैं। ఈ దీవెనలు మీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. దీవెనలు एक प्रकार का दीवेना बोलते हैं तेलुगु में, हिंदी में तो आशीष ही बोलते हैं। ये परमेश्वर दे रहे, वो दे रहे हैं। ఆన్లే దేవుడు దీవించాడు, అయ్యా ఓ దీవించాడండి, ఒక ఇల్లు ఇచ్చాడండి, तो परमेश्वर की कृपा समझे, एक అట్టనండి. घर दिया। ऐसा बोलो, దేవుడు దీవించాడండి, ఒక ఇల్లు ఇచ్చాడు, परमेश्वर ने कृपा करके घर दिया, దేవుడు దీవించాడండి, ఒక కారు ఇచ్చాడు, तो कृपा करके कार दिया है, దేవుడు దీవించాడండి, ఒక పొలం కొనుక్కున్నాను. तो प्रभु ने कृपा करके खेत दिया है। ఈ పరలోక సంబంధమైనది కాదండి. मगर ये स्वर्ग से जुड़ा हुआ नहीं है। పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే तो स्वर्ग की ओर की आशीष क्या है? ఆత్మ సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు. जो आत्मा से जुड़े हुए हैं वो सारे जो है आशीर्वाद है। నువ్వు అనుకుంటున్నావు, आप सोचते हो ఇప్పుడు మనందరం కూర్చున్నాం, हम सब बैठे हैं, ఎందుకు కూర్చున్నామండి? हमें क्यों इकट्ठे हुए हैं? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవటానికి కూర్చున్నాం. आत्मिक आशीष पाने के लिए बैठे हैं, పరలోక దీవెనలు పొందుకోవటానికి మనం కూర్చున్నాం. स्वर्गीय आशीर्वाद पाने के लिए बैठे हैं। నువ్వు దీవెనల కోసం వస్తున్నావా దేవుని దగ్గరికి, ఆశీర్వాదాల కోసం వస్తున్నావా? इस संसार की वस्तुओं को पाने के लिए प्रभु के पास आते हो या आशीर्वाद पाने के लिए आते ఇప్పుడు యేసు ప్రభులు గారు అన్నారు, हो? अब यीशु मसीह कहता है, పేతురు, ये पत्रस, అంద్రేయ ये अंद्रे, నన్ను వెంబడించండి, मेरे पीछे हो लो, నిన్ను మనుషులను బట్టే జాలంలో చేస్తాను. आपको मैं मनुष्यों को पकड़ने वाला मछुआरे అంటే बनाऊंगा। మనుషుల్ని ప్రభు రాజ్యంలోకి మిమ్మల్ని తీసుకొస్తానికి వాడుకోబోతున్నాను. तो मैं आपको इस प्रकार इस्तेमाल करने वाला हूँ, आप मनुष्यों को मेरे राज्य में ले आ सके। పేతురు గారు पत्रस ఒక మంచి వల కొనుక్కున్నాడు. एक अच्छे जाल खरीद लिए हैं, మంచి వల, अच्छी जाल। అది ఆత్మ సంబంధమైందా? क्या आत्मिक संबंध है वो? అది ఆత్మ సంబంధమైన కాదు, आत्मा से जुड़ा हुआ नहीं है वो, అది ఒక మెటీరియల్, एक साधन है वो, అది ఒక వస్తువు, एक वस्तु है। నువ్వు వాడుకోవటానికి, आप इस्तेमाल करने के लिए, నువ్వు వాడుకోవటమే అది. आप इस्तेमाल करना నేను ही ఎప్పుడు है। చెప్తా ఉంటాను, मैं हमेशा कहता हूँ ఆశీర్వాదాలు అంటే నీతోటి రావాలి.
आशीष जो है आपके साथ आना है। నువ్వు నేను చనిపోయినప్పుడు, आप और हम जब मृत्यु हो जाएंगे, మనం ఇరువురం కూడా చనిపోయినప్పుడు हम जब मृत्यु होगा हमारी, మనతో పాటు వచ్చే ఆశీర్వాదాలు, हमारे साथ जो आएगा वो ही आशीर्वाद है, అయ్యే ఆశీర్వాదాలు. वही आशीर्वाद ఈ है। మెటీరియల్స్ రావండి, जो बाकी जो इस संसार की चीजें नहीं आएगा, ఇవన్నీ లోక సంబంధమైనవి. ये सारे संसार से जुड़े हुए हैं। ఒక మంచి అల్లుడు దొరికాడు, मान लीजिए एक अच्छा दामाद मिला है, ఒక మంచి కోళ్ళ దొరికింది, अच्छी बहू मिली है, నాకు ఇది మంచి మంచి డబ్బు, ఈ నెల బాగా డబ్బులు వచ్చింది నాకు. तो अच्छे पैसा मिला है इस महीना, దీన్ని ఏమంటున్నాం మనం? हम इसको क्या बोलते हैं? ఆశీర్వాదాలు అంటున్నాం. इसको भी हम आशीर्वाद बोलते ఇక हैं। ఆశీర్వాదాలన్నీ, आशीर्वाद बोलकर ఇక ఆశీర్వాద కొరకు మనం పోరాడే పని కూడా లేదు ఇక మనకి. तो असली आशीर्वाद के लिए मुकाबला करने की आवश्यकता नहीं है, లేదు ఇక, ऐसा सोच रहे కదా. है ना। మెండుగా మీ పైన ఆశీర్వాదాలు కుమ్మరించాలి. बहुत ऐसे आपके ऊपर आशीषों को उंडेलना है। పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు రావాలి. स्वर्गीय संबंध आशीष आपके ऊपर आना है। ఎప్పుడు పౌలు గారు అంటాడు, पौलुस कहता है, మీరు నా పిల్లలు అంటాడు. आप मेरे बच्चे हो। మీరందరూ ఆధ్యాత్మికంగా చూస్తే దైవదాసుని పిల్లలు, आत्मिक तौर पर देखा जाए तो आप सबके सब प्रभु के दास के बच्चे हैं, దైవదాసు పిల్లలు మీరు. प्रभु के दास के बच्चे हैं। అంటే నేను తండ్రి, ఈ ఆత్మీయ తండ్రి, यानी कि आत्मिक पिता, ఈ ఆత్మీయ తండ్రి ఎప్పుడు కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు ఇస్తా ఉంటాడు. आत्मिक पिता हमेशा आत्मिक आशीष देने के ही सोचेगा, భూ సంబంధమైనదండి. धरती से जुड़ी हुई चीजों के लिए नहीं ఆ सोचेगा। విషయాలు చెప్పము. उस बातों को लेकर हम नहीं बताएंगे। ఒకసారి నా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చాడు. मेरे पास एक पासवान आए थे, మన సంఘంలో అబ్బాయి, हमारे कलिसिया का, మా పాలంగాలో ఉంటాడు, पालम में रहता है, యవనస్తుడు. नौजवान, ఒక పాస్టర్ గారిని एक తీసుకొచ్చాడు. पास्टर जी को लेके आए थे। ఎప్పుడన్నా ఆత్మీయులు కలుసుకుంటే ఆత్మీయ మాటలు మాట్లాడుకుంటాం, जब भी आत्मा में जुड़े हुए लोग मिलते हैं तो आत्मिक बातें ही ఎందుకంటే कहते మనకు हैं। వాక్యం తెలుసు కదా. क्योंकि हम वचन जानते हैं। మలాఖీలు ఏమన్నారు? मलाकी में వాక్యం क्या ఏం लिखा, చెప్తుంది? क्या लिखा ఇద్దరు है? మాట్లాడుకుంటే దేవుడిని భయభక్తులు దేవునికి గలవారు, ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుడు వింటా ఉంటాడని. दो जने जो परमेश्वर का डरता हो आपस में बात करते तो वो प्रभु सुनता है। మనం దేవుడి భయభక్తులు కలిగిన వారం हम కాబట్టి प्रभु का डर मानने वाला है, మనం इसलिए కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం. हम जब भी అప్పుడు बात మనకి करते ఏమైనా हैं, భయం వేస్తుంది? हमें क्या डर लगता है? అమ్మో దేవుడు వింటాడము, हाँ प्रभु सुनता है, దేవుడి మాటలే మాట్లాడుకో, इसलिए प्रभु की बातें ही बात करनी తప్పు है, మాటలు మాట్లాడుకోకూడదు. गलत बातें नहीं बोलनी है, ఎవరి గురించి కూడా తప్పుగా ఆలోచించకూడదు. किसी के बारे में भी बुरी बातें అసలు नहीं నీ सोचना। హృదయంలో ఇతరుల గురించి ద్వేషమే ఉండకూడదు, दूसरों के प्रति आपके मन में किसी प्रकार का घृणा नहीं होनी चाहिए, ద్వేషమే ఉండకూడదు. कोई गुस्सा भी नहीं होना चाहिए। సంఘస్థులందరూ కూడా పాస్టర్ గారికి ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఆత్మలు నడిపిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వదిస్తున్నాడు అనుకోవాలంతే. सारे कलिशा के लोग पासवान को लेकर ये समझे कि वो हमारे आत्मिक पिता है, इसलिए हमें आत्मिक संबंध आशीर्वाद के लिए ही बोलता है। అదే గనుక భూ సంబంధమైన మెటీరియల్స్ చెప్తున్నాడు అనుకో దాసుడు, ఆయన ఆత్మీయ తండ్రి కాదు. अगर वो वही प्रभु का दास धरती से संबंधित चीजों को लेकर बता रहे तो वो आत्मा के संबंधित चीज नहीं है। ఆత్మీయ ఈ మెటీరియల్ ఆత్మీయ సంబంధమైనవి కాదు. ये जो सारे संसार की चीजें आत्मा से जुड़े हुए नहीं है, కొన్నాళ్ళు ఉంటాయి. ये थोड़े दिन रहेंगे। నీ కారు కొనుక్కున్నావు, आप कार खरीदा है ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత అసలు అది కూడా ఉండదంట, तो 15 साल के बाद वो बेकाम का है, అది కూడా ఉండదు. वो बेकाम का है। మరి ఈ మధ్యలో పోయి ఆశీర్వాదాలు పోతాయా? जो बीच में चले जाएगा वो आशीर्वाद हो गया क्या? నువ్వు చనిపోయినప్పుడు నీతో పాటు వచ్చే ఆశీర్వాదం, आपकी मृत्यु होने के बाद आपके साथ जो आता है ना वही దాన్ని आशीष है। ఆత్మీయ సంపత్తి అన్నాడు. उसी को बोला है आत्मिक संपत्ति, నీ ఆత్మీయ సంపత్తి అది. आत्मिक आशीष। నువ్వు ఆత్మీయ అంటే పరలోకం బ్యాంకులో దాచుకున్నావు. स्वर्गीय बैंक में रखा है आपने। అయితే ఆ పాస్టర్ గారు వచ్చి वो पास्टर जी आकर మాటలు అన్నాడు, बातों में कहा था, ఏమంటే నేను ఎల్ఐసి చేస్తున్నాను, मैं एलआईसी कर रहा हूँ, ఎల్ఐసిలో మీరు ఏజెంట్ గా ఉంటారని అడిగాడు. एलआईसी के एजेंट बनो आप बोला। ఎవరైనా? कौन? పాస్టర్. पास्टर जी। ఆయన ఒక సంఘం కూడా నడుపుతున్నాడు. वो कलिसिया को भी चला रहे। మరి నడుపుతున్నాడు, నేను చూడలేదు అసలు, मैंने तो नहीं देखा, నేను చూడలేదు. मैंने तो नहीं ఆ देखा। పక్కన వచ్చిన ఎవరొచ్చు చెప్తున్నాడు, उसके साथ जो आया था नौजवान वो बता रहे, నేను చూడలేదు. मैंने नहीं నేను देखा। అప్పుడు అనుకున్నా, मैंने सोचा అరే ఈయనకి సంఘం కూడా లేదు అసలు. इसका मतलब इसके पास कलिसिया भी नहीं होगा। సంఘం ఉంటే ఏం చేస్తాడండి? कलिसिया होने से क्या होगा? ఆత్మల సంపాదనుకుంటా ఉంటాడు. आत्मा को कमाने को ये सोचेगा। ఎక్కడికి వెళ్ళినా కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తా ఉంటాడు కానీ कहीं पे भी जाए स्वर्गीय संबंध आशीर्वादों को लेकर ही बात భూలోక करेगा। మెటీరియల్ కోసం చెప్పడండి. संसार के से जुड़ी हुई उन विषयों को नहीं बताएगा। ఎల్ఐసి అంటే ఏంటి? एलआईसी का मतलब क्या है? డబ్బు పోగేసి దాచుకుంటా ఉండు, तो पैसा बचा के रखो, నీకు రెట్టింపు వస్తుంది, आपको दुगना मिलेगा। నువ్వు ఇంకో అతను చేయాలి, आप एक और को दाखिल करना నువ్వు पड़ेगा, ఎంతమందిని చేస్తే అంతమందికి నీకు फायदा होगा। దాన్ని ఏమంటారు, लाभ ఆ ఇస్తా ఉంటారు, బోనస్ ఇది వస్తా ఉంటది, आप जितने लोगों को इसके अंदर शामिल करोगे उतना बोनस आपको मिलता रहेगा, వస్తా ఉంటది, मिलता रहेगा। కాబట్టి చేస్తారన్నాడు. इसलिए क्या आप इसमें ज्वाइन हो जाओगे? మనం దేవుని బిడ్డలమండి, हमने कहा हम तो परमेश्वर के हैं, మనం ఎక్కడికి వెళ్ళినా हम कहीं पे भी जाए। యేసు ప్రభు ఏమన్నాడు, यीशु मसीह ने क्या నువ్వు कहा? ఏ ఇంటికి వెళ్ళినా
आप किसी भी घर जाए, ఆ ఇంటికి శుభమగుగాక. उस घर का कल्याण हो करके అంటే बोलो। ఆ ఇంటి కొరకు నువ్వు ప్రార్థించు. उस घर के लिए आप प्रार्थना करो। ఆ ఇంట్లో ఏదన్నా తక్కువ ధనం ఉంటే దాన్ని నువ్వు నింపు. और उस घर में कोई आत्मिक कमी है तो उसके लिए तुम बताओ। వాళ్ళు ఏమైనా తప్పుల ధనంలో ఉంటే వాళ్ళకి తెలియచేయి. अगर वैसे वचन के विषय में गलत है तो उनको समझाओ, తెలియజేయి. समझाओ, తప్పును తప్పు అని చెప్పు. उनकी गलती को गलत है గద్దించు, बताओ, బుద్ధి చెప్పు. और डांटो और सुधारो, గద్దించు, బుద్ధి చెప్పు. डांटो और सुधारो। కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించాలి. इसलिए ध्यान से सुनिए। కాబట్టి నేను అన్నాను, मैंने कहा తప్పై నువ్వు చేయకూడదు, तुम्हें भी नहीं करनी चाहिए, నేను చేయకూడదు. मुझे भी नहीं करनी మనం चाहिए। ఎవరి ఇంటికి వెళ్ళినా हम किसी के भी घर जाए ఎల్ఐసి చేయండి, ఎల్ఐసి అది చెప్పకూడదు. तो घर घर जाके LIC का शामिल हो जाओ, उसमें दाखिल हो जाओ, नहीं అది बोलना है। మన పని కాదు. वो हमारा काम नहीं है। ఇంకో చెప్పమంటారా? एक और काम बताऊं, అసలు నిజమైన కాపురు దర్శన పూర్వకంగా వచ్చాడు అనుకోండి, अगर सच्चे जो चरवाहा दर्शन के अनुसार आया हो తప్పిపోడండి. वो नहीं भटकेगा నాకు कभी। ఒక దర్శనం ఉంది, मुझे एक दर्शन है, నాకు దర్శనం ఉంది. एक दर्शन నేను है। ఎప్పుడో దర్శనం తప్పిపోతాను, जब भी मैं उस दर्शन से हट जाऊंगा, పరలోక సంబంధం ఆశీర్వాదాలు తప్పిపోతాయి. स्वर्ग से आने वाला आशीष हट जाएंगे। ఇది జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। పరలోక ఆశీర్వాదాలు ఎప్పుడు పోతాయి అంటే, स्वर्ग से आने वाला आशीष कब चला जाएगा? దైవదాసుల గురించి చెప్తున్నాను, प्रभु के दासों के बारे में ముందు बताता हूं। దైవదాసుల గురించి చెప్తున్నాను. पहले तो प्रभु के दासों के लिए बताता हूँ। నాకు ఒక దర్శనం ఉంది. मेरा एक दर्शन है। ఏంటి ఆ దర్శనం? कौन सा है? ఏంటంటే, నీ దగ్గరికి ఏ గొర్రె వచ్చుద్దో ఆ గొర్రె నీ గొర్రె అనుకో. आपके पास कोई भी मेमना आएगा, उसे अपना मेमना समझो, నీ గొర్రె అనుకో. अपना समझो। ఆ గొర్రెని ఏం చేయాలి నువ్వు? उसको क्या करना है आप? ఈ లోకంలో ఆ గొర్రెని దైవదాసుడు యాజకుడు కదా, బలిచ్చేసేయాలి. तो प्रभु का दास तो याजक है, उस मेमना को बलि देना है, బలిచ్చేసేయాలి बलि देना है। అంటే यानी कि బలి బలి ఎవరిస్తారు? బలిని ఒక సంవత్సరం అంటే నిర్దోషమైనటువంటి మేక గొర్రెని అటు నిర్దోషమైన వాటి ఇస్తారు. तो बलि चढ़ाने के लिए निर्दोष होनी चाहिए, जो 1 साल का मेढ़ा या बकरी हो। కాబట్టి కాబట్టి इसलिए నువ్వు బలి అవ్వాలంటే, अगर बलि होने के लिए ముందు నువ్వు నిర్దోషంగా అవ్వాలంటే, आप पहले निर्दोष बनने के लिए నువ్వు ప్రాచీన స్వభావాలు, నీలో ఉన్న పాత స్వభావాలు, పాత ఆలోచనలు అన్నిటిని కూడా నువ్వు బలి చేసేయంటే, బలి అంటే ఏంటి? కాల్చి వేయటము, కనపడకుండా చేయటము. आपके अंदर के पुराने स्वभाव, पुराना विचार, सब चीजों को बलि करना। बलि करना मतलब क्या है? पुराने स्वभाव को यानी कि दिखाई नहीं देना है, खत्म कर देना है, అది పెట్టటము. उसको दफना देना है। ఆ బలి ఇచ్చినప్పుడు जैसे बलि देने पर పొగ పైకి వెళ్తా ఉంటుంది. तो धुआं ऊपर को जाती है, ఆ పొగని దేవుడు ఆఘ్రాణిస్తాడంట, तो परमेश्वर उस धुआं को स्वीकारता है, ఆఘ్రాణిస్తాడంట. स्वीकारता है। అప్పుడు నీకు పరలోకం నుంచి ఆత్మ సంబంధమైన ఆశలు వచ్చేస్తాయి. तभी आपको स्वर्ग से आत्मा से जुड़ी हुई आशीष आएगा। ఇప్పుడు యేసుప్రభు అన్నట్టు, अब यीशु मसीह जैसे ఇదిగో कहा మిమ్మల్ని था, గోధుమల గింజలాగా జల్లించాలని చూస్తున్నాడు, शैतान आपको गेहूं के समान फटकना चाहता है, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, इसलिए मैं तुम्हारे लिए प्रार्थना करता हूँ। నువ్వు నమ్మికతో ఉండు, आप विश्वास के साथ रहो, తప్పిపోకుండా ఉండు నువ్వు. तुम्हारा विश्वास ना जाता रहे। కాబట్టి इसलिए మన ప్రార్థనలు పరలోకానికి వెళ్ళి हमारा प्रार्थना स्वर्ग में जाए, అక్కడి నుంచి ఆశీర్వాదాలు రావటానికి वहां से आशीर्वाद आने के लिए ఆటంకపరుస్తున్నాడు వాడు మధ్యలో ఉండి, మధ్యాకాశంలో वो बीच के आकाश में रहकर रुकावट डालता रहता है, వాడు ఆటంకపరుస్తున్నాడు. वो रुकावट डाल रहा है। అంటే మనం నమ్మకంతో ప్రార్థన చేస్తే, अगर हम भरोसे के साथ प्रार्थना करें, అంటే విశ్వాసం. विश्वास से, విశ్వాసం అంటే विश्वास मतलब నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపము, आशा की वस्तुओं का निश्चय, అదృశ్యమైన ఉన్నమాట రుజువైంది. अनदेखी वस्तुओं का प्रमाण है। అంటే అదృశ్యం అంటే ఏంటి? अनदेखी वस्तु కనపట్ల, नहीं दिखाई दे रहे, దానిపైన ఆశ ఉంది. उसी के ऊपर आशा है हमारी। కనపడే దాని మీద నీకు ఇంకా ఆశ ఉంది. तो जो दिखाई देता उनके ऊपर क्या కానీ आशा है? ఈనాడు క్రైస్తవులు కనపడే దాన్ని చూసి బలహీన పడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. आजकल के मसीह लोग जो है, जो दिखता है उसी को देखते कमजोर हो जाते, बेचैन हो जाते हैं। సాతానుడు అంటాడు, शैतान कहता है మీ వల్ల ఏం కాదు, अब बस आपसे कुछ नहीं होगा, మీరేం చేయలేరు, आप कुछ नहीं कर అసలు మీ सकते, విశ్వాసం మంచిది కాదు, आपका विश्वास भी अच्छा नहीं है, ఇక మీరు అనవసరం విశ్వాసం పెట్టడం అనవసరం, आप विश्वास रखना बेकार है, ప్రార్థనలకు వెళ్ళటం అనవసరం, प्रार्थना में जाना बेकार है, నువ్వు అనవసరం చర్చికి వెళ్తాం అలవాటు అనవసరం, चर्चियों में जाना ఈ बेकार లైవ్ లో కూడా ఏ వాక్యం ఉంటే దాని కూడా అనవసరం నీకు. लाइव में जाके क्या सुनोगे वो भी बेकार, मत जाओ। ఇదేనండి జల్లించడం అంటే. तो ये शैतान फटकने का मतलब यही है, ऐसा विचार रहा है। జల్లించడం అంటే అర్థం ఏంటంటే, फटकने का मतलब क्या है ఇదే कि జల్లించడం అంటే. इसी प्रकार का हमको फटकता है। ఎందుకని? क्यों? ఆడు మనల్ని ఏ విధంగానైనా సరే దేవునిలో ఎదగకుండా ఎట్లన్నా ప్రయత్నిస్తా ఉంటాడు. तो उसका प्रयास यही है कि हम प्रभु में किसी भी रीति से ना बढ़े। అప్పుడు మనం ఏం చేయాలంటే, ऐसे में हम क्या करना है? ప్రభువా प्रभु నాకు ఆశీర్వాదం ఇచ్చావు, मुझे तो आशीष दी है। ఏంటి ఆశీర్వాదం? कौन सी आशीष है? పరలోకంలో నీ రాజ్యంలో ఉండాలని, स्वर्ग में तुम्हारे साथ रहने నీ के लिए, పక్కన కూర్చోవాలని. आपके बगल में बैठे। ఇంకోటి తెలుసు మీకు, एक और बात पता है, మనం యూదుల కంట మనం తీర్పు తీరుస్తామంట.
हम यहूदियों को न्याय विमर्श करेंगे करके తెలుసా लिखा है। మీకు? యూదులకు మనం తీర్పు తెచ్చిపోతాం. यहूदियों का न्याय विमर्श करेंगे हम। ఎంత గొప్ప ధన్యతండి మనం. कितना बड़ा धन्य के विषय అదే है। పరలోక ఆశీర్వాదం. यही स्वर्ग का आशीर्वाद है। అందుకని చూడండి, इसलिए देखिए ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों సారీ के पत्र, యోహాను సువార్త यूहन्ना सुसमाचार 17వ అధ్యాయము 17 अध्याय, చూడండి, శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయంలో 17 अध्याय में हमने देखा चेलों के लिए उन्होंने प्रार्थना की है। శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. चेलों के लिए प्रार्थना ఆ की है। తర్వాత 21వ వచనం మనం చూస్తే, इसमें 21वीं वचन देखेगा तो 17-21 చూస్తే यूहन्ना 17-21 మనందరూ తెలిసిన విషయం. हम सब जानते हैं। ये మీకు बात సందర్భం గుర్తు చేస్తున్నాను. संदर्भ के अनुसार मैं आपको याद दिलाता हूँ। తండ్రి నాయందు నీవును తండ్రి నాయందు నీవును నీయందు తండ్రి నాయందును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుతున్నాను. तो एक हो जैसा तू है पिता मुझ में है और मैं तुझ में हूँ, वैसे ही वे भी हम में हो, जिससे संसार विश्वास करे कि तू ही ने मुझे भेजा है। समझ में आ गया? ఇక్కడ ఎవరి కోసం అండి? ये किसके लिए है? కేవలం ఇక్కడ 9వ వచనంలో ఏమన్నాడు? 9वें वचन में क्या कहा లోకం था? కొరకు కాదు, संसार के लिए नहीं है, లోకస్తుల కొరకు కాదు, संसार के लोगों के लिए नहीं है, కేవలం ఆయన వీరి కొరకు. केवल इन्हीं के लिए है ఎవరినైతే నీవు నాకు అనుగ్రహించావో, जिनको आपने मेरे लिए दिया है, నీవు అనుగ్రహించిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. उन्हीं के लिए मैं प्रार्थना करता ఇప్పుడు हूँ। వాళ్ళను గోధుమ గింజల్లాగా జల్లించాలని చూస్తున్నాడు. उन्हीं को गेहूं के समान దేవుని పని చేయకుండా చూస్తున్నాడు. परमेश्वर का काम न करने के लिए सोचता है। దేవుడు ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ ఉద్దేశం జరగకుండాలని చూస్తున్నాడు. तो परमेश्वर किस उद्देश्य మళ్ళీ మనకి వెనకం చేసే ఆలోచనలు ఇస్తాడు. फिर से हम संसार की ओर जाने के लिए सोच देता है। లోకం వైపు संसार की ओर అంటే ఇదివరకు ఎట్లా ఉన్నామో, यानी कि पहले कैसे थे, ఇదివరకు ఎట్లా ఉన్నామో पहले कैसे थे, అట్లానే ఉండాలి. इसी तरह रहे। సాతాను ఉంటాడు, शैतान सोचता है "ఇది నాలో ఉన్నాడు కదా మొన్నటి దాకా, ये अभी तक तो मेरे अंदर था, నాలో ఉన్నావుండి मेरे अंदर रहने वाला है। అనవసరంగా పరలోక సంబంధం ఆశీర్వాదం కోసం తీసుకెళ్ళాడు. बेकार में स्वर्गीय आशीर्वाद को ओर लेके गया, కాబట్టి इसलिए ఈ నెట్టన్నా గానీ ఆశీర్వాదాలకు కారణం లేకుండా చెయ్యాలి. तो इसको कैसे कैसे आशीष का कारण ना बनने दूं। అర్థమవుతుందా? समझ में आ रहे? ఈ ఆశీర్వాదాలు మనకు రాకుండా ఉండాలని ये आशीर्वाद हमारे साथ ना होने के लिए దేవుని జల్లించాలి. इसलिए वो क्या सोच रहा है, हमें फटके జల్లించాలి गेहूं के समान छानना అంటే चाहता है। ఎట్లా జల్లిస్తారు చూసారు? జల్లిసేప్పుడు जैसे ఇట్లా ఇట్లా అంటారు, జల్లించినప్పుడు చూసారా? तो छानने के लिए कैसे करते हैं, అంటే మనల్ని కదిలించాలి. यानी कि हमारे विश्वास को हिलाना चाहता యేసు है। ప్రభు వ్యవహారం గురించి చెప్తున్నప్పుడు అన్నాడు, यीशु मसीह यूहन्ना के बारे में बताते हुए మీరు कहा था, అరణ్యంలోకి ఎందుకు వెళ్ళారు? आप जंगल में क्यों गए थे, ఏం చూస్తానికి వెళ్ళారు? क्या देखने के लिए गए थे, గూగుల్ అంటే రెల్లునా क्या हवा से झूलने वाले तिनका को, అంటే यानी कि ఈ రెల్లు ఏం చేస్తుంది? ये तिनका क्या करेगा, ఇటు గాలి వచ్చి ఇటు పడుద్ది, जैसा हवा आएगा तो वैसा गिर जाएगा, ఇటు గాలి వచ్చి ఇటు పడుద్ది, दूसरी तरफ आएगा तो तीसरी तरफ गिरेगा, ముందు గాలి వచ్చి ముందు పడుద్ది, जैसा हवा आएगा तो वैसा उसका विपरीत వెనక గాలి गिरेगा, వచ్చి వెనక పడుద్ది. ऐसा गिरेगा। అంటే పరిస్థితులు లొంగిపోయి ప్రభావితులు అయిపోతారు. यानी कि ऐसा प्रभावित हो जाते हैं, हालतों की वजह से गिर जाते हैं। ఏదన్నా పరిస్థితులు కల్పించాలని సాతాను చూస్తాడు మనకు. ऐसी हालत उत्पन्न करने के लिए शैतान ఇదే सोचता रहता है। జల్లించడం అంటే. यही गेहूं के समान फटकने का मतलब ఎట్టన్నా గానీ పరిస్థితులు కల్పించాలి है। వీళ్ళని. ऐसे भी उनकी विश्वास को गिराने वाली हालत बनाना है। కొంచెం బలహీనంగా ఉంటాం మనం, कुछ हम कमजोर रहते हैं, అల్ప విశ్వాసం. अल्प विश्वासी होकर। అల్ప అవిశ్వాసం అన్నగాని మిమ్మల్ని నేను मैं आपको अविश्वासी करके नहीं बोलता हूँ, అల్ప విశ్వాసం, आप अल्प विश्वास, స్వల్పంగా. यानी कि छोटा सा विषय में। ఏమంటారు? మా ఊర్లో ఒక అన్న అని అంటాం, మేము ఇప్పుడు చిన్నప్పుడు అన్న అని అంటాం. మా ఊర్లో ఆయనకి మరి తల్లిదండ్రులు చచ్చిపోయారు, అడుక్కుంటూ ఉంటాడు. तो हमारे गांव में एक भैया था, हम सब भैया बोलते हैं उनको, उनका माँ बाप नहीं, वो भीख मांगकर जीवित रहता था। మా ఊర్లోనే ఉంటాడు, हमारे गांव में रहता है, అందరూ ప్రేమిస్తారు. सब उसको प्रेम करते हैं। క్రిస్మస్ వస్తే నేను కూడా బట్టలు ఇచ్చేవాడిని, क्रिसमस आने से हम भी कपड़े उसके लिए सिलवाते थे, బట్టలు ఇచ్చేవాడిని, कपड़े सिलवाते అన్నం थे, కూడా పెట్టేవాళ్ళు. खाना भी देते सब। అదేమంటుంది ఇంటికి వచ్చి वो क्या बोलते हैं पता है, పక్కింటికి వెళ్తాడు, एक ही घर जाता है, అంటాడు, कहता है అమ్మే ఇంత అన్నమే పెట్టామే,
స్వల్పంగా ఇంతనమే పెట్టమ్మే అంటాడు. तो वो कहता है जिसे कि एक ही घर जाता है और उस घर के लोगों को बोलता है छोटा सा इतना थोड़ा सा देना, बस इतना ही चावल देना, స్వల్పం ఇంతనమే. थोड़ा थोड़ा छोटा सा ही खाना అంటే देना మన बोल। విశ్వాసం స్వల్పంగా ఉన్నప్పుడు जैसे हमारे विश्वास भी बड़े स्वल्प होगा, छोटा सा होगा, అసలు పెద్ద చెట్టు ఊగులాడుద్దా? तो बहुत बड़ा पेड़ होगा, क्या हवा से हिलेगा? మాను కూడా ఊగులాడుద్దా? क्या उसके थन से वो जड़ से हिलेगा? ఊగులాడు. नहीं हिलेगा। మరి తినక अगर छोटा सा రెల్లు तो तिनका क्या होगा? కింద నుంచి ఊగులాడుతా ఉంటది. तो बहुत झूलता रहेगा हवा से। అంటే ఎప్పుడైతే మనకు సమస్యలు వచ్చినాయో यानी कि जैसा हमारी जिंदगी में ఆ समस्या आ जाती సమస్యలు है, కూడా కల్పిస్తాడు కొన్నిసార్లు. वो समस्या भी शैतान ही लेके आता है। కొన్ని సమస్యలు మనం తెచ్చుకుంటాం, कुछ तो हम खुद लेके आते हैं, మనం తెచ్చుకుంటాం. हम लेके आते हैं। కొన్ని సమస్యలు ఏమో ఆవిడ తెస్తాడు, कुछ समस्या वो खुद लेके आता है शैतान, ఆవిడ తెస్తాడు. वो लेके आता है। మనం తెచ్చుకునే సమస్యల గురించి మనం కొన్నిసార్లు అరే నా వల్ల వచ్చింది ఇది, అరే నేను సరి చేసుకోవాలయ్యా, ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, అయ్యా నన్ను స్థిరపరచయ్యా, బలపరచయ్యా అని ప్రార్థన చేస్తాం. तो हमारे द्वारा आने वाले समस्याओं को लेकर हम प्रभु से प्रार्थना करते, प्रभु मुझे स्थिर करो, मुझे बल दे दो, प्रभु मजबूत करो करके प्रार्थना करते మరి हैं। ఇతరుల నుంచి వచ్చేయి, जो दूसरों के द्वारा जो आते हैं समस्या, ఇతరుల నుంచి వచ్చేటికి ఏం చేయాలి మనం? दूसरों से आने वाले समस्या को हम क्या करें? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. उन लोगों के लिए भी प्रार्थना ఇప్పుడు करें। యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? अब यीशु मसीह क्या कर रहे हैं? ముందు శిష్యుల గురించి ప్రార్థన చేసి पहले चेलों के लिए प्रार्थना किया, ఇప్పుడు శిష్యులే కాదు अब चेले ही नहीं, ఏమంటున్నాడు? क्या कहता है? వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థన చేస్తున్నాను. तो कहता है जितने लोग मुझ पर विश्वास करते हैं उन सब के साथ भी बना रहे करके मैं प्रार्थना करता हूँ। వారి గురించి కూడా నేను ప్రార్థన मैं उनके చేస్తాను. लिए भी प्रार्थना करता हूँ। ఇప్పుడు చూడండి अब देखिए ఎబ్రాహీం పత్రికలో इब्रानियों की लिखी हुई पत्री में పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा प्रभु ఆ ఎబ్రిలకు రాసినటువంటి మంచి మాట. इब्रानियों की लिखी हुई अच्छी बात कहता है। రండి ఎబ్రిల్ రాసిన పత్రిక इब्रानियों की लिखी हुई पत्री 7వ అధ్యాయము अध्याय 7 25వ వచనం మనం చదువుదాం. 25वें वचन हम पढ़ेंगे। ఎబ్రిల్ రాసిన పత్రిక इब्रानियों की 7వ అధ్యాయము 7:25 25 మనం చదువుదాం. చూడండి, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ये जो उसके द्वारा परमेश्वर के पास आते हैं वे उनका पूरा पूरा उद्धार कर सकता है, क्योंकि वे उनके लिए विनती करने को सर्वदा जीवित है। ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారు పక్షమున, इस कहता है इसलिए जो उसके द्वारा परमेश्वर के पास आते हैं वे उनका पूरा पूरा उद्धार कर सकता है। విజ్ఞాపన చేయటం నిరంతరము జీవించి ఉన్నాడంట. वे उनके लिए विनती करने के लिए सर्वदा जीवित है। సంఘస్థులకి రక్షించబడ్డ వాళ్ళకి ఒక నమ్మిక అండి ఇది. तो जो उद्धार पाए हैं कलिशे के लोग हैं उनके लिए एक भरोसा है। యేసు ప్రభువుల పైన यीशु मसीह है ऊपर, తండ్రి ఉన్నాడు, पिता है, పరిశుద్ధాత్మ మనతో ఉంది, पवित्र आत्मा प्रभु हमारे साथ है, మనతో ఉంది. हमारे साथ है। యేసు ప్రభువు मसीह यीशु ने क्या कहा? ఆదరణకర్త వచ్చి एक सहायक आएगा, ఆయన ఏం చేస్తాడు? वो क्या करेगा? సొంతగా నీకు బోధించడు, खुद अपनी ओर से कुछ नहीं कहेगा, వాక్యము నుండి తీసుకుంటాడు. वचन को लेकर लेगा। ఇప్పుడు చాలా మంది అంటున్నారు अभी बहुत सारे लोग बोलते మేము हैं పరిశుద్ధాత్మ పొందుకున్నాము అంటున్నారు. हम पवित्र आत्मा पाए हैं करके కానీ बोलते మాటలు చూస్తే, చేతలు చూస్తే, జీవితం చూస్తే బైబిల్ అనుసారంగా లేదు. हैं, लेकिन उनके व्यवहार, उनकी बातें, उनकी जिंदगी बाइबल के अनुसार नहीं है। ఇట్టే పట్టేయొచ్చు వాళ్ళు. वो आसान से हम पहचान सकते వీళ్ళ దగ్గర हैं ఆత్మ లేదు, उनके पास पवित्र आत्मा नहीं है, పరిశుద్ధాత్మ నడిపించట్లేదు, पवित्र आत्मा इनको नहीं चला रहे, సాతాను నడిపిస్తున్నాడు, शैतान ही चला रहे, భ్రమక కలిసే ఆత్మ. भ्रम करने वाली आत्मा चला रहे। ఎట్లా గుర్తిస్తున్నాం? हम कैसा पहचान पा रहे हैं? ఒక విషయం అండి, एक बात है, మీరు డబ్బు అనుకోండి, मान लीजिए हार्ट की समस्या है, షుగర్ అనుకోండి, शुगर समस्या है, మనం డాక్టర్లం కాదుగా. हम तो डॉक्टर नहीं है ना, ఏ దినాలో क्या खाना है, ఎలా ఉండాలో कैसा रहना है, ఇవన్నీ డాక్టర్ అడుగుతాం మనం. ये सारी बातें हम डॉक्टर से पूछते हैं। ఆయన ఏం చేస్తాడు? वो क्या करता है? మన డౌట్లను తీరుస్తాడు. हमारे सारे डाउट पूरा करेगा। కొన్నిసార్లు ఏమంటాము? कई बार क्या कहते हैं, 5 పూటలు తింటున్నానండి అంటాం. हाँ मैं ये खा रहा हूँ, ఎన్ని పూటలు తింటున్నాం అంటాడు. कितने बार खाते हो करके 3 पूछते పూటలు हैं। అన్నాం. तीनों बार। అమ్మమ్మ, ఎందుకు 3 పూటలు తింటున్నాం? तो क्यों 3 बार खाते हो? తినకూడదు. इतना नहीं खाना चाहिए। यानी कि మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? हम किस पर निर्भर होते हैं? డాక్టర్ మీద ఆధార. डॉक्टर के ऊपर, ఎందుకు మనం డాక్టర్లం కాదు? क्योंकि हम खुद डॉक्टर नहीं है కానీ इसलिए। సంఘం కూడా इसी प्रकार कलिसिया भी దైవదాసు మీద ఆధారపడాలి. कलिसिया भी प्रभु के दास के ऊपर निर्भर होना है। దాని కొరకు యేసు ప్రభు ఏం తెలుసా? इसके लिए प्रभु यीशु ने क्या बोला पता है? మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం 5వ వచనం అనుకున్నా చూడండి, అక్కడ మీరు పిల్లల వలె అయిపోవాలన్నాడు చూడండి అక్కడ. मत्ती की 18 का देखिए, మీరు పిల్లల వలె అయిపోవాలంట.
మత్తయి సువార్త मत्ती 18 का 5 में, 5 కరెక్ట్ और जो कोई मेरे नाम से एक ऐसे बालक को ग्रहण करता है वो मुझे ग्रहण करता है। 18:3 18 का 3 में लिखा है, 18:3 ఏం రాసిందంటే 18 का 3 में लिखा है, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. और कहा, मैं तुमसे सच कहता हूँ कि जब तक तुम ना फिरो और बालकों के समान ना बनो तुम स्वर्ग के राज्य में प्रवेश करने नहीं पाओगे। పిల్లల్లాగా అయిపోవాలి. तो बालकों के समान बनना है, వినేటప్పుడు పెద్దోళ్ళలాగా కాదండి. तो सुनने के विषय में बड़े नहीं वो बनना है, విశ్వాసంలో పెద్దోళ్ళలాగా ఉండకూడదు. तो विश्वास के विषय में बड़ा नहीं सोचना है। నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, मैं वो जानता हूँ, ये जानता हूँ, నేను ఇది విన్నాను, అది విన్నాను, मैं ये भी सुन चुका हूँ, वो भी सुन ఆ चुका हूँ, వాక్యం విన్నాను, ఈ వాక్యం ये విన్నాను, वचन सुन चुका हूँ, वो वचन सुन चुका నాకు हूँ, వాక్యం వచ్చు. मुझे वचन आता है। ఈ తెలివి అని చూసారా? ये जो हमारे दिमाग है ना, ఈ తెలివి ये विवेक, ఇది ఉంచొద్దు అంటున్నాడు. इतना ऐसा विवेक नहीं रखना है। ఎలా ఉండమంటున్నాడు? कैसा रखना है? బిడ్డల వంటి వారు, మార్పు పొందింది బిడ్డల వంటి వారు. जो मन फिराव करके बालकों के అంటే समान रहना है, రక్షించబడిన వాళ్ళు పిల్లల్లాగా అయిపోవాలి. यानी कि उद्धार पाए हुए लोग बालकों के समान बनना है, మార్పు నొందాలి మళ్ళీ. वो लोग बदलना है। ఎట్లా? कैसे? వాక్యం ద్వారా. वचन के द्वारा, వాక్యం చదువుకోవాలి. वचन को पढ़ना है। ఇప్పుడు పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. पवित्र आत्मा प्रभु संदेश ఆ दे रहे हैं, వాక్యంలో ఉన్నాయి తీసుకుని చెప్తున్నాడు. तो वचन के अंदर का लेके हमें बताता है। ఏం చెప్పాడు యేసు ప్రభు? क्या कहा यीशु ఆయన ने? సొంతగా బోధించడు. वो खुद की ओर से नहीं నా बोलेगा, వాటిలోని తీసుకుని. मेरे वचनों में से लेकर। ఇది వాక్యం కాదండి. ये वचन नहीं है, తీసుకునేది వాక్యం కాదండి. जो लेने वाला बात वचन नहीं है। మీరు వాక్యం చదివి రక్షించబడ్డారే, आप वो वचन पढ़ के उद्धार पाए ఆ ना, వాక్యంలో ఉన్న సారాంశం అన్నమాట పరిశోధన తీసుకుంటాడు. तो पवित्र आत्मा प्रभु उस वचन के अंदर की गुप्त बातों को लेता है। నువ్వు వాక్యం వింటున్నావు, आप तो वचन सुनते हो, చదువుతున్నావు, आप पढ़ते हो, ఆ వాక్యం ఉంది. हाँ है కానీ वचन, దాంట్లో మనం అంటాం కదా, నేను ఎప్పుడు చెబుతాం నీకు, శ్లోకం ఉంది కానీ దానికి తాత్పర్యం ఉంటుంది. मैं हमेशा कहता हूँ एक श्लोक होगा तो उसका अर्थ भी होता है। శ్లోకం ఉంది, एक श्लोक ఆ है, శ్లోకం అనేది అక్షరం, वो श्लोक जो अक्षर के కానీ ఆ बराबर है, శ్లోకానికి అర్థం ఉందిగా. तो उसका अर्थ भी है ना। మరి అర్థం తెలియకపోతే अगर वो अर्थ नहीं मालूम पड़ा तो ఓన్లీ శ్లోకమే తెలుసు. केवल श्लोक पता है। ఈ ఓన్లీ శ్లోకమే తెలిసిన వాళ్ళు, ఈ ఓన్లీ వాక్యమే తెలిసిన వాళ్ళు, వాళ్ళు పెద్దల వంటి వాళ్ళు కానీ పిల్లల వంటి వాళ్ళు కాదు. केवल श्लोक जानने वाला केवल बड़ों की जैसा है, ना कि बालकों की समान। వాళ్ళు ప్రతి వాక్యాన్ని వ్యతిరేకిస్తారు, కొక్కిరిస్తారు. तो हर एक वचन को विरुद्ध ही बोलेगा, వాళ్ళు వాక్యంలో ఉన్నది కరెక్ట్ తీసుకోరు. जो वचन के अंदर है उसको सीधा सीधा नहीं लेते చిన్న हैं, చిన్నవి పట్టుకుంటా ఉంటారు, छोटे छोटे विषयों को पकड़ते हैं, చిన్న చిన్నవి పట్టుకుంటూ ఉంటారు. छोटे छोटे विषयों को। ఇదేంటి? ये क्या లోక है? విషయంలో ఉన్న పెద్దోళ్ళ స్వభావం. तो संसार में रहने वाले बड़े लोगों का स्वभाव, వీళ్ళు ఎదగరండి, ऐसा लोग नहीं बढ़ते हैं, వీళ్ళు ఎప్పుడు ఎదగరు. ऐसा लोग नहीं बढ़ते ఎందుకంటే నేను प्रभु చాలా में। ఇంతమందిని చూశాను. मैं ऐसा बहुत सारे लोगों को देख चुका हूँ, ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గర ఉంటారు, कितने साल भी प्रभु के पास ఇలాంటి रहे, స్వభావం ఎదగరు. इस प्रकार के स्वभाव रखने वाला नहीं కాబట్టి बढ़ेगा మీరు प्रभु పిల్లలుగా में। అయిపోవాలి. इसलिए कहता है बालकों के समान बन जाओ, అంత చక్కని స్వభావం అయిపోవాలి. इतनी अच्छी स्वभाव होना है, అందరితో కలిసిమెలిసి ఉండాలి, सबके साथ मिलजुल के रहना है, అందరిని ప్రేమిస్తూ ఉండాలి. सबसे प्रेम करनी है, ఎవరి గురించి కూడా మనసులో పెట్టుకోకూడదు. किसी के विरुद्ध भी मन में नहीं रखना పిల్లలు है। పెట్టుకుంటారా? क्या मन में किसी के विरुद्ध रखते हैं अच्छे स्वभाव? కొంతమంది చాలా మంది ఒక సామెత, एक छोटा सा कहावत వీడికి है, పిల్లల లాంటి స్వభావం రండి, बोलते हैं ना ये बच्चों का सामान्य है, इसका వీడికి పిల్లల లాంటి స్వభావం. बच्चों का सामान्य है, మనసులో ఏం ये मन పెట్టుకోవాలి, में कुछ नहीं रखता। అసలు మనసులో ఏమి పెట్టుకోకూడదండి. इसी प्रकार मन में हम किसी के विरुद्ध नहीं रखना कुछ भी। ఎవరన్నా పెట్టుకుని ఏదైనా ఉంటే దైవదాసం డైరెక్ట్ గా దైవంతో సంప్రదించాలి. अगर ऐसे कोई मन में विचार आता तो सीधा प्रभु के दास से बात करे। ఎట్లా డాక్టర్ని సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టు వైద్యాలు చేసుకుంటా ఉంటే రోగం పెరుగుద్దో, जैसे डॉक्टर की सलाह नहीं लेंगे, मन मर्जी के अनुसार इलाज करेंगे तो हमारी रोग बढ़ता जाती है రోగం ना, పెరుగుద్దో, रोग बढ़ती जाती है అట్లానే ना। వాక్యాలు మనిషి నుంచి మనం మలుచుకుంటా ఉంటే ఆత్మీయ రోగం పెరుగుతూ तो ఉంటది. इसी प्रकार वचन को अपनी मर्जी के अनुसार घुमा फिराते रहेंगे तो आत्मिक अनुसार बीमारी हो जाएगी। ఇదే జల్లించడం అంటే. तो शैतान ऐसा ही हमको फटकना चाहता है, ఇంత అర్థం ఉంది జల్లించడం అంటే. तो हमें फटकने के विषय को लेकर इतनी अर्थ है। ఇప్పుడు మనం ఎంతసేపు విన్నాం? దగ్గరగా 20-30 నిమిషాలు విన్నాం. अब हमने कितनी देर सुना है? अभी कम से कम 30-20 मिनट सुना है। తో ఆ జల్లించడం విషయాలు మనం గమనిస్తున్నాం. वो फटकने के विषय को हम पहचानते हैं, ఊగిలాడిపోతాం. हम तिनका की तरह झूलते हैं। ఆ జల్లిని తీసి పెట్టేట అంటే గానీ కిందకు పడవు. మెరికలని అయ్యేవంట బూసు బూసు అంతా.
वो छन्नी को लेके छानने से ही जो खराब है वो सारा ऊपर को आ जाती है, अलग हो जाती है उससे। దాన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే उससे हमें क्या समझना है? మనం ప్రతి విషయంలో మనం ఊగులాడిపోతూ ఉంటాం, हर एक विषय में हम झूलते रहते మనల్ని हैं, కదిలిస్తూ ఉంటాడు, हमको हिलाता रहेगा, మనల్ని భయపెడుతూ ఉంటాడు, हमें डराता रहेगा, మనం భయపడుతూ ఉంటాం. हम डरते रहेंगे। ఎందుకని? क्यों? మనకు నమ్మిక లేదు, मेरे पास भरोसा नहीं है, మనకు నమ్మిక లేదు, भरोसा नहीं है, మనకు ఆలోచన కూడా మన కోసం ప్రార్థన చేస్తున్నాడు నా ప్రభు. हमें ये भरोसा, ये सोच भी नहीं है प्रभु हमारे लिए प्रार्थना कर रहा है। యేసు ప్రభువు పరలోకానికి ఎలా వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు? సజీవంగా వెళ్ళాడా, లేకపోతే మృతకంలో నుంచి వెళ్ళాడు అనుకుంటున్నారా? మనం అనుకుందాం. यीशु मसीह कैसे गए स्वर्ग में? जीवित होके गया है, मरे हुए स्थिति में चले गए हैं। అంటే అర్థం చెప్తాను నేను. इसका अर्थ मैं बताता हूँ। ఒక నీతి మంత్రుడు చచ్చిపోయాడు, एक धर्मी जनी गुजर गया है, ఒక అవినీతి మంత్రుడు చచ్చిపోయాడు. एक अधर्मी भी गुजर गया है। నీతి మంత్రుడు ఏమంటాం మనం? धर्मी को हम क्या बोलते हैं? వీళ్ళు పరలోకానికి వెళ్ళాడు రా. ये तो स्वर्ग में गए होंगे। ఆయన ఏం చేస్తున్నారు? उसको क्या कर रहे हैं? మోసుకెళ్తున్నారు. उसको उठा के कंधे पे ले जा रहे हैं। చనిపోయిన వాడిని మోసుకెళ్ళి పాతేస్తున్నారు. जो मरे हुए हैं उस लाश को ले जाता है, दफनाता है। పాతేసినప్పుడు ఏమంటారు? दफनाते वक्त क्या बोलते हैं? పాస్టర్ గారు ప్రార్థన చేసి पास्टर जी प्रार्थना करके మట్టి ఇస్తాడు అందరికి. सबको मिट्टी देता है చేతుల్లో మట్టి ఇస్తాడు. हाथों में। వీడికి మన్నుకు మన్ను, ధూళికి ధూళి. అయ్యా ఈడు గనక నిజంగా పరిశుద్ధుడైతే ఇదిగో నువ్వు వచ్చినప్పుడు వీడి సమాధి లేసుద్దయ్యా అని అంటాం. तो बोलते हैं कि मिट्टी डालते हैं लेके हाथ से, ये धूल की धूल हो जाए, मिट्टी में मिट्टी मिल जाए करके। अगर ये पवित्र होगा तो जब यीशु बादलों में आ जाएगा तब ये भी उठ जाए करके। అంటే ఈ పరలోకానికి వెళ్ళాడు यानी कि ये स्वर्ग में चले गए, అని యేసు అలా వెళ్ళలా, मगर यीशु ऐसा नहीं गया। లోకము వెళ్ళినట్టుగా వెళ్ళలా. जैसे संसार के लोग जा रहे हैं ना, ऐसा नहीं गया। యేసు ప్రభు సమాధి నుంచి లేచి यीशु मसीह कब्र से उठकर 40 దినాలు అన్నాడు, 40 దినాలు మనతో ఉండి, 40 दिन पृथ्वी में लोगों के साथ रहा, 40 దినాలు మనతో ఉండి 40 दिन रहकर ఆయన సజీవంగా పరలోకానికి వెళ్ళిపోయాడు. तो ऐसे जीवित ही रूप में ही स्वर्ग में उठा लिया गया। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూశారు ఎంత గొప్ప ధన్యత అండి. देखा कितनी बड़ी अद्भुत बात है। అందుకనే చూడండి, इसलिए देखिए యేసు ప్రభువు వారు తిరిగి లేచిన తర్వాత यीशु मसीह जी उठने के बाद తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు 40 दिन जैसे इस धरती में रहा था, సమాజంలో తిరిగి లేవటం తోటి कब्र से जी उठते ही మొట్టమొదట పరలోకానికి వెళ్ళాడు. सबसे पहले स्वर्ग में गया। ఎందుకని? क्यों? తండ్రికి అప్పచెప్పొచ్చాడు. तो पिता को सौंप के आ गया, నేను లేచాను, मैं जी उठा हूँ, నేను తిరిగి లేచాను. मैं जी उठा हूँ। అనుకోబాకడు తండ్రికి తెలీదా? आप ये नहीं सोचना इसका मतलब क्या पिता परमेश्वर नहीं ఇయే जानता। పెద్దోళ్ళ ఆలోచనలు, ये बड़ों का सोच है, ఇయే यही बड़े बड़े పిల్లల सोच లాంటి है। స్వభావం కాదు. ये बच्चों के जैसा स्वभाव नहीं है। ये ఆయన తెలీదా? क्या परमेश्वर जानता नहीं है क्या? ఈయన చెప్పాలా? क्या यीशु जाके ही बताना है क्या? వాక్య విను అంతే, वचन सुनो बस, నమ్మకం పెట్టుకో. भरोसा रखो। ఆయన వెళ్ళాడు. అందుకే మరింత అన్నాడు, నేను ఇంకా వెళ్ళలేదు తండ్రి దగ్గర, పుట్టుకోబాక అన్నాడు. इसलिए मिरिम से भी कहा था ना, मैं तो अब तक पिता के पास नहीं गया हूँ, मुझे मत అందుకే छू। వీళ్ళకి నమ్మిక పోకుండా నేను ప్రార్థన చేస్తున్నాను. इसलिए यीशु ने कहा था इनका भरोसा जाता ना रहे, इसलिए मैं प्रार्थना ఈ कर रहा हूँ। అవగాహన మనలో ఉండాలి. इस प्रकार का समझ हमारे पास నా होनी గురించి चाहिए। ప్రార్థన చేస్తున్నాను ప్రభు. मेरे लिए प्रभु यीशु प्रार्थना నీ कर रहे हैं, వాక్యలో గట్టిగా ఉండాలి. मैं प्रभु में स्थिर रहना है, తప్పిపోకూడదు ప్రభు. मुझे भटकना नहीं चाहिए। అందుకని ఏం చేస్తామంటే इसलिए हम क्या करते हैं? మనం ప్రార్థన చేస్తాం. हम खुद भी మన प्रार्थना, ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. हमारी प्रार्थना स्वर्ग में जाएगा, ఆయన తండ్రికి విన్నవిస్తాడు. वो पिता को वो विनती అది करेगा। ఇప్పుడు నువ్వు ఏమైనా ప్రార్థన చేస్తున్నా? आप क्या चीज का प्रार्थना ఈ करते हो? తప్పు చేశానయ్యా, प्रभु मेरा ये गलती हो गया, ఇందులో ఈ తప్పు ఉందయ్యా, इसमें ये गलती है, ఈ మధ్య కాలంలో ఇది చేశానయ్యా, इस बीच में मैंने ये किया था, అది చేశానయ్యా, मैं ऐसा किया था, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा करो, మళ్ళీ నేను తప్పు చేయనయ్యా फिर से मैं गलत नहीं అని करूंगा। ప్రార్థన చేస్తాం. इस तरह प्रार्थना నీ करो। ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోతుంది. आपकी प्रार्थना स्वर्ग में चला जाएगा। అక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? वहाँ यीशु मसीह क्या నీ कर रहे हैं? ప్రార్థన అందుకుని నీ ప్రార్థన తండ్రికి ఇస్తున్నాడు. आपकी प्रार्थना को लेकर वो प्रार्थना पिता तक पहुंचाता है। అయ్యయ్యా ప్రార్థన చేస్తున్నారయ్యా, हाँ, प्रभु परमेश्वर पिता वो प्रार्थना कर అయ్యా रहे हैं, ఏదో తప్పులో ఉన్నారంట, वो कुछ का गलती में है करके మీరు తప్పు मान रहे, చేస్తున్నారంట, అయ్యా अपनी गलती को मान रहे, ఏదో ఎక్కువ తెలివి చేస్తున్నారంట, जाने अनजाने किया है। అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, मैं विनती करता हूँ आपसे, ప్రార్థన చేస్తున్నానయ్యా, मैं विनती करता हूँ आपसे, వాళ్ళు కరెక్ట్ గా ఉండాలయ్యా. वो ढंग से रहना है। ఎప్పుడైతే యేసు ప్రభు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడో నీ గురించి నా గురించి, जैसा यीशु मसीह आपके लिए मेरे लिए प्रार्थना करना शुरू कर दिया, చక్కని పరిశుద్ధాత్మకు వచ్చే సందేశం, तो तुरंत पवित्र आत्मा को संदेश पहुंचता है, చక్కని వచ్చేసింది. तुरंत पहुंचता है। పరిశుద్ధాత్మ నిన్ను వచ్చి టచ్ చేస్తాడు. तो पवित्र आत्मा प्रभु आके आपको छू అంటే लेगा। నువ్వు బలపడాలని స్థిరపడాలని ప్రార్థన చేసినప్పుడే ఇది.
आप खुद स्वयं को मैं प्रभु में स्थिर होना है, मजबूत होना करके प्रार्थना ఆ करोगे ना, ప్రార్థన అప్పుడే. तब भी ऐसा होगा। అందుకే నేను అంటాను చాలా సార్లు, इसलिए मैं कहता हूँ कई बार ఏదన్నా ఒక పాపం చేసినప్పుడు, कोई भी छोटा सा गलती करते అయ్యా हैं, నువ్వు శక్తి ఇస్తే నేను మారుతాను, आप शक्ति देने से ही मैं बदल నువ్వు जाऊंगा, ఇచ్చినప్పుడే నేను మారుతాను. आप बल देने से ही मैं बदलूंगा। ఈ ప్రార్థన పరలోకానికి వెళ్దు, ఈ ప్రార్థన బట్టి యేసు ప్రభు తండ్రికి చెప్పడం. ऐसी प्रार्थना ना स्वर्ग में जाएगा, ऐसी प्रार्थना को लेकर यीशु अपने पिता से नहीं అంటే बताएगा, నువ్వు పాపములో ఉండే ప్రార్థన చేస్తున్నావు, क्योंकि आप पाप में रहकर ही प्रार्थना అంటే कर रहे నువ్వు हो, పాపంలో ఉండే ప్రార్థన यानी చేస్తున్నావు. कि पाप में रहकर ही प्रार्थना कर रहे हो। కానీ लेकिन పాపంలో ఉండి ప్రార్థన చేయబాకండి, पाप में रहकर प्रार्थना मत करो, పాపం నుంచి బయటికి రావటానికి. पाप से बाहर आने के लिए। ఇక రేపు నుంచి చేయను, तो कल से नहीं करूंगा, బంద్. बंद। బలి, उसी को बोला है बलि, నువ్వు గొర్రెవి, आप मेमना हो, బలి, बलि हो गया, బలైపోయావు, बलि हो गया, పొగలేసిపోతుంది, धुआं उठ गया, పొగలేసిపోతుంది. धुआं उठ गया, నీలో ఉన్న ఒక తప్పును నువ్వు ఒప్పుకున్నావు, आपके अंदर की गलती को आपने मान लिया है। దైవదాసుడు చెప్పినప్పుడు నీకు తగులుంది, प्रभु का दास के कहने पर तुरंत आपको महसूस हुआ, చక్కని ఒక రాయి తగిలింది నీకు. तुरंत एक जैसे ही पत्थर लगता है ऐसा लग गया। ఆత్మీయ రాళ్ళు పరిశుద్ధాత్ముడు నోటి ద్వారా వదులుతా ఉంటాడు. आत्मिक बातों को पवित्रात्मा प्रभु एक पत्थर के समान आप तक पहुंचाता అవి మన है, గుండెకి తగులుతా ఉంటాయి, वो हमारे दिल में लगता रहेगा, తగులుతా हमारे ఉంటాయి. हृदय को लगता रहेगा। కొన్నిసార్లు విని कई बार सुनकर ఆ పాపం నుంచి బయటికి రాకుండా उस पाप से बाहर ना आते हुए పాపంలోనే ఉండి, पाप में ही रहकर అయ్యా నన్ను గురించి మాట్లాడారయ్యా, प्रभु मेरे बारे में बोला है, నేనే దొరికానయ్యా, मैं ही मिल गए क्या, ఎప్పుడు నన్ను గురించే हमेशा मेरे विषय में ही बोलता है। వీళ్ళు ఎవరండి? ये ऐसा सोचने वाला कौन है? పెద్దలండి, ये बड़े स्वभाव के हैं, పెద్దలండి. बड़ों का स्वभाव के हैं। తప్పు అని నీకు తెలిసినప్పుడు आपको गलत है करके पता चला, వెంటనే మార్చుకోవాలి, तुरंत बदल डालो। మళ్ళీ దాన్ని క్రియారూపంలో చెయ్యి. सही बात। క్రియారూపంలో అంటే తప్పని తెలుసుకున్నావు, गलती को गलत करके समझ लिया, మంచిని గ్రహించు, अच्छाई को ఆ समझो, మంచిని క్రియారూపంలో చెయ్యి, उस अच्छाई को कार्य रूप दे दो, తప్పును చేయబాకు. गलती को मत करना दोबारा, అందుకు ఒప్పుకో. इसलिए गलती को मानो। క్రైస్తవులారా, मसीह ఈ ఆఖరి దినాలు इन आखिरी ఈ दिनों రాళ్ళు తగులుతానే ఉంటాయి. ऐसे पत्थर आपको लगता ఈ रहेगा, జీవితే రాళ్ళు, ये जीवित पत्थर ఈ है। జీవిత రాళ్ళు ద్వారా మనం మందిరం కట్టాలని పేతురు గారు చెప్పారు. तो पत्रस ने कहा ये जीवित पत्थरों के द्वारा ही हमको मंदिर बनाना है। మనం కట్టుకుంటున్నప్పుడు अब जैसे बनाते हैं हम, దేవుడు కూడా ఆనందిస్తాడు. परमेश्वर भी आनंदित हो। అందుకని इसलिए పాపములో ఉండి ప్రార్థన చేయబాకు. पाप में रहकर प्रार्थना मत करो। అయ్యా ఈ రోజు వదిలిపెట్టేస్తున్నాను, आज से मैं पाप को छोड़ रहा ఇది हूँ, బలి అయిపోతుంది. ये बलि हो रहे बस। ఒక లెగుస్తుంది, గొర్రె ఆ బలి పట్టుకునికి వెళ్ళింది, యాజకుడు నువ్వు పెట్టాడు, కట్లు పెట్టాడు, కాలుస్తున్నాడు, పొగ లెగుస్తుంది. तो देखिए मेमना वध किया गया है, लकड़ियों के ऊपर आग लगाने की वजह से उसका धुआं उठ गया, వెళ్ళిపోతుంది పొగ. वो धुआं ऊपर को जा रहे। దేవుడు ఏమో ఆ పొగను తీసుకున్నాడు. तो परमेश्वर उस धुआं को स्वीकारता है। ఎవరు పాపాల కొరకు, ఎవరు శాపాల కొరకు, ఎవరు ఇంటి వారి కొరకు ఆ గొర్రెని యాజకుడు ఆశీర్వదించాడు, కాల్చేశాడు, బలిచ్చేశాడు, వాళ్ళకి ఆశీర్వాదాలు పోతాయి. जिस घर के लोगों के लिए, किस घर के लिए, किस लोगों के लिए उस मेमने को वध किया है याजक ने, उनके पाप क्षमा कर दिया जाता है। ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? आशीर्वाद कहाँ से आएगा? పరలోకం నుంచి వస్తాయి. स्वर्ग से आएगा। దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి? तो जो संसार की अनुग्रह कहाँ से मिलता है? భూమి నుంచి వస్తాయి. धरती से मिलता है। దీవించేవు నాయన, तो बोलते हैं आप अपनी कृपा किया, మంచి ఇల్లు కట్టుకోవడం దీవించేవు. एक अच्छा घर बनाने के लिए अपना अनुग्रह दिखाया, అదేను ये बोलो, ఆశీర్వాదం అనబాకు. उसको आशीर्वाद मत बोलना। మనం రేపు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. तो हम कल का दिन उस सब चीज को छोड़ के जाना ఎన్ని पड़ेगा, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మనం. सारा कुछ चीज को छोड़ के जाना ఉన్నంత కాలం దేవుని కొరకు వాడుకుంటున్నాం, जब तक रहेंगे तब तक प्रभु के लिए ही हम इस्तेमाल कर रहे हैं, ఉన్నంత కాలం బాడీని వాడుకుంటున్నాం, जब तक रहेंगे इस शरीर को भी इस्तेमाल कर रहे బాడీని ప్రభు కొరకు వాడుకుంటున్నాం. हैं, इस देह को प्रभु के लिए इस्तेमाल करते हैं, ప్రభు కొరకే వాడాలి. प्रभु के लिए ही इस्तेमाल ఇది करना ప్రభు है। ఇచ్చినటువంటి కృప. ये प्रभु का दिया गया कृपा है। తల్లి గర్భంలో నుంచి నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసి తయారు చేసి ఇచ్చినటువంటి కృప ఇది మనకి. माँ के गर्भ से लेकर अभी तक आपके लिए, मेरे लिए प्रभु ने कृपा दिखाया है। కృప వేరండి, अनुग्रह अलग है, ఆశీర్వాదం వేరండి, आशीष अलग है। దీవెనలు వేరండి. ఇక్కడే సమస్య వస్తుంది హిందీలో చెప్పాలి. हिंदी में दीवने के बारे में समस्या आ जा रहे, दीव यानी ఈ कि శబ్దం కోసం వెతుకుతాం, इस शब्द को लेकर ढूंढेंगे, ఎతకాలి. ढूंढेंगे, తెలుగులో అట్లా రావచ్చు, తెలుగులో బాగా వస్తుంది, హిందీలో రావట్లేదు. तो हिंदी में नहीं हो पा रहे इसका। కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను సంసారిక బాధ. हाँ, बताने का मतलब है कि నన్ను అయ్యో వీళ్ళని చాలా దీవించాడమ్మా దేవుడు. तो संसार की किसी भी प्रकार का आशीर्वाद पाना हम आशीर्वाद समझते वो नहीं है, वो संसार तक का ही है। ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. एक व्यक्ति ने एक बात कहा था, పాస్టర్ గారు, पास्टर जी ने, పాస్టర్ గారు మిమ్మల్ని బాగా దేవుడు దీవించాడండి. प्रभु ने आपको आशीष किया है,
మీ సంఘస్థులు బలంగా ఉంటారండి. आपके कलिसिया के लोग बड़ी मजबूती से हैं। దేవుడు మీకు ఒక మందిరం ఇచ్చాడండి. प्रभु ने आपको अच्छा मंदिर दिया है। మిమ్మల్ని దేవుడు దీవించాడండి. प्रभु ने आपको आशीष दिया है। ఎంత దీవించాడండి. कितना आशीर्वाद ఆయన किया है, ఎంత దీవించాడండి. उनको कितना आशीर्वाद అది किया है। కరెక్ట్. सही बात है, కానీ ఆశీర్వాదాలు కాదండి. ये आशीष नहीं है ये। ఈ దీవెనల్ని మీరు ఆశీర్వాద కింద మార్చబాకండి. तो इस संसार की से जुड़ी हुई चीजों को आशीर्वाद के रूप में मत ఇక్కడ बदलना। ఎన్ని సంపాదించుకుంటున్నా यहाँ पे हम कितना भी कमाए, దేవుడు సంతోషించాడు. उससे परमेश्वर प्रसन्न नहीं होगा। వాటిని కనుక దేవుడి కోసం వాడితే, अब उन चीजों को परमेश्वर के लिए इस्तेमाल करेंगे, మనకున్న ఈ దేవుని కొరకు వాడితే हमारे लिए जो है वो प्रभु के लिए इस्तेमाल करेंगे तो దేవుడు ఆశీర్వదిస్తాడు. उसी को बोलेंगे आशीष। దేవుడి కోసం ఉపయోగించే కొన్ని ఉంటాయి, प्रभु के लिए इस्तेमाल करने वाला कुछ है, మన కోసం వాడుకునే కొన్ని ఉంటాయి, हमारे लिए इस्तेमाल करने वाला कुछ है, కొన్ని ఉంటాయి. कुछ है। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, ఈ రాత్రి దేవుడు మాట్లాడిన మాట इस रात के समय प्रभु ने जो बात की है, మీకు కృప దొరికింది. आपको अनुग्रह मिला है। కృప అంటే अनुग्रह यानी మనం कि హక్కుదారులు కాదు. हम योग्य नहीं थे। రోమియోకు రాసిన పత్రికలో रोमियो के लिए की 5:8 అంటాడు, మనం పాపులుగా ఉన్నప్పుడే మన కోసం చనిపోయాడు. तो 5:8 में कहता है, जब हम पापी ही थे तभी यीशु मसीह हमारे लिए मर गए। మనం పాపులుగా ఉన్నాం. अब जब हम पापी ही మనం थे, నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధుని కాదండి. फिर प्रभु के पास जब आया तो पवित्र नहीं था। నేను ఎందుకు వచ్చాను? मैं क्यों आया था? ఇగో పాస్టర్ గారికి కడుపులో గడ్డపోయింది, तो पास्टर ने का पेट का गोला गायब हो गया ఎంతో था। బాధపడ్డాం. उससे पहले मैंने बड़ी तकलीफ उठाया, ఎన్ని మందులు ఆడాము, कई सारे दवाई खाई, ఎన్ని డాక్టర్లు తిరిగాము, कई सारे डॉक्टरों को అసలు दिखाया, ఎంత బాధపడ్డాము. बहुत ज्यादा तकलीफ उठाया। నిద్రాహారాలు కూడా లేవు మాకు. तो ना नींद नहीं था, ना खाना था। అలాంటి దాని నుంచి మాకు ప్రశాంత వాతావరణం దొరికింది. ऐसा से प्रभु ने बड़ी छुटकारा दे के आनंद दिया। ఆపరేషన్ లేకుండా దేవుడు కాపాడాడు. बिना ऑपरेशन का प्रभु ने चंगा कर दिया। ఇదే జబ్బుని పక్కమటానికి 35 కుట్లు పడ్డాయి. सेम इसी तकलीफ के लिए हमारे बगल के एक सिस्टर को 35 टाका लगा था। మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాం. हम सच्चे परमेश्वर की आराधना करते हैं, వాళ్ళు కల్పనా దేవుణ్ణి ఆరాధిస్తారు. वो तो मनगढ़ की परमेश्वर की మనం आराधना करते हैं। సృష్టికర్తను हम ఆరాధిస్తాం. तो सृष्टिकर्ता की आराधना करते వాళ్ళు हैं, సృష్టిని वो ఆరాధిస్తారు. सृष्टि की आराधना करते నేను हैं। ఈ కొరకు చాలా పరీక్ష చేశాను. इसका हमने बहुत अंतर जाना నేను है। దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి అంత పరిశుద్ధున్నా, क्या मैं प्रभु के पास नए नए आए तो क्या इतना पवित्र था? కానీ నేనేం తెలుసుకున్నాను? मगर मैंने क्या నా जाना, కొరకు సిలువలో బలైపోయాడు. वो मेरे लिए क्रूस में बलि हो गई, నా కొరకే ఈ మాటలు మాట్లాడాడు. मेरे लिए ये बातें कहता నా है, కొరకే మాట్లాడాడు. मेरे लिए संदेश నా देता है, కొరకే మాట్లాడాడు. मेरे लिए ही बोलता है। నా కొరకు మాట్లాడిన మాటలు मेरे लिए जो बातें की हैं నేను పొందుకుని मैंने पाया हूँ, నాలాగా పాపుల్ని तो मेरे जैसे पापियों को దేవుని దగ్గరికి తీసుకురావాలి. प्रभु के पास लेके आना है। దానికి उसके लिए దేవుని యొక్క సహాయం तो కావాలి. परमेश्वर का मदद चाहिए, అందుకు మనకు తెలిసి ఉండాలి. उसके लिए हमें मालूम होना चाहिए। ప్రార్థన చేస్తాం. प्रार्थना करते हैं। నేను ఆ రోమా 8:34 కూడా చదువుతారు, ఇప్పుడు रोमा చదువుతా ఉంటాను. 8:34 भी हमेशा पढ़ाता हूँ। ఆయన మన కొరకు విజ్ఞాపనలు वो చేస్తున్నాడు. हमारे लिए विनती करता है, ఆయన చెప్పిల్లేడు, वो बता के गए हैं, చెప్పిల్లేడు. बता के गए हैं। అపోస్తలుల కొరకు ప్రార్థన చేశాడు. प्रेरितों के लिए प्रार्थना की है, ఒక్కడు తప్పిపోయాడు, एक ही भटक गया था उनमें से, ఒక్కడు తప్పిపోయాడు. एक ही भटक गया था। కానీ తత్మా వాళ్ళందరూ కూడా लेकिन మళ్ళీ सब बाकी అతని लोगों స్థానంలో ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. तो उसकी जगह में एक व्यक्ति को चुन लिया। 12కు 12 మంది హతసాక్షులు అయిపోయారు. 12 के 12 तो मर गए थे प्रभु के लिए। ఎందుకని? क्यों? ఎందుకని దేవుడు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు తెలుసు. तो वो जानते हैं कि प्रभु उनके लिए प्रार्थना कर रहे हैं, వాళ్ళు విన్నారు. उन्होंने सुना है। ఇప్పుడు నువ్వు నేను విన్నావు. अभी हम आप और हम सुने हैं, వాళ్ళు విన్నారు యేసు ప్రభు మాటని. उन्होंने सुना है प्रभु यीशु ఇప్పుడు की పరిశుద్ధ बातों। దైవదాసులు మాట్లాడుతున్నారు, మనం కూడా విన్నాం. तो पवित्र आत्मा प्रभु के दास के द्वारा बात करते అల్ప हैं, हम भी విశ్వాసులు सुना है। ఉండొద్దు మనం. हम अल्प विश्वासी ना रहे, ఊగులాడే రిల్లాగా ఉండొద్దు. झूलने वाला तिनका ना बने। ఎన్ని సమస్యలు వచ్చినా कोई भी समस्या आ నా जाए, కోసం తన దగ్గర ప్రార్థన చేస్తాను. मेरे लिए प्रभु प्रार्थना कर रहे हैं। ప్రభువా, प्रभु ఈ చిన్న బిడ్డల మీద ప్రార్థన. तो छोटे बालकों के समान प्रार्थना करो। ముందు పౌలు గారు అన్నట్టు మీరు కూడుకున్న కక్షలుగా కూడుకుంటున్నారని, ఆ కక్షలు క్రోధాలు మనలో ఉండకూడదు. तो सबसे पहले हमें सुधारना है, जैसे पौलुस ने कहा था, तुम्हारे अंदर विभिन्न प्रकार కలహాలు ఉండి అన్నాడు. के तुम्हारे बीच में लड़ाई झगड़े करके, కలహాలు ఉంటుంది, लड़ाई झगड़े हैं, ఆత్మీయ సంబంధం లేదు. आत्मा में संबंध नहीं है, అలా ఉండకూడదు. ऐसा नहीं रहना है। పరలోక రాజ్యానికి వెళ్ళలేమండి. ऐसा में हम प्रभु के राज में नहीं మనం जाएंगे। పిల్లలు అయిపోవాలండి. हम बच्चे बालक बनना है, పిల్లలు అయిపోయి बालक बनना है, ఒకరినొకరు ప్రేమపూర్వకంగా एक మాట్లాడుకోవాలి. दूसरे से प्रेम से बात करनी है। ఇది మనకు ఉండాలండి. ये हमारा स्वभाव होनी దేవుని चाहिए, బుద్ధి. ये परमेश्वर का అలాంటి स्वभाव है। పిల్లల్ని మీరు ఆటంకపరచగా ఒకరిని ఆశీర్వదించండి. ऐसा लोगों को, बच्चों को रुकावट मत करो करके उनको आशीष दी है बच्चों को। సాతానుడు ఇప్పుడు అంటున్నాడు, ఏ సైతాన్, शैतान कहता है, నా బిడ్డలు. शैतान से कहना है ये मेरे बच्चे हैं, సైతాన్ అంటున్నాడు, నా బిడ్డలు వెళ్ళు. शैतान से कहता है ये मेरे बच्चे ఓ हैं, సైతాన్, चले जाओ शैतान। తండ్రి వీళ్ళని కాపు, पिता इनको बचाओ, తండ్రి వీళ్ళని కాపు. पिता इनको बचाओ। ప్రార్థన చేస్తున్నాడు. प्रार्थना कर रहे हैं। అందుకే యేసు ప్రభు సరిపోయి తిరిగి లేచిన తర్వాత यीशु मसीह क्रूस पे
मृत्यु के जी उठने के बाद తిరిగిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? कहाँ गए हैं? యోహాను సువార్త 21:15 ఒక్క వచనం ముగిస్తున్నాను. यूहन्ना का 21:15 में देखते हैं ఎక్కడికి వెళ్ళాడండి? कहाँ गए हैं? యేసు పేతురుని ఎత్తుకుంటూ వెళ్ళాడు. पतरस को ढूंढते हुए गया है, ముందు పరలోకానికి వెళ్ళాడు, पहले स्वर्ग में गया, తిరిగి లేచినాక जी उठने के बाद మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? फिर कहाँ गया है? మళ్ళీ భూమి మీదకి వచ్చి फिर धरती में आकर శిష్యులను ఎత్తుకుంటూ వెళ్ళాడు. तो चेलों को ढूंढता हुआ गया। ఈ రోజు మనం ఎత్తుకుతున్నాడు దేవుడు. आज प्रभु हमको ढूंढता है, ఎక్కడున్నారు నా బిడ్డలు? कहाँ है मेरे ఏ बच्चे, స్థితిలో ఉన్నారు? कौन सी स्थिति में है? మొదటి విశ్వాసం ఉందా? पहले जैसा क्या विश्वास మొదట है, ఆరాటం ఉందా? पहले जैसा जोश है प्रभु के మొదటి लिए, భక్తి ఉందా? पहले जैसा भक्ति है क्या? మొదట్లాగా దేవుని పనిలో ఉరికి పనిచేసే విధానం ఉందా? तो पहले के जैसे प्रभु के काम के लिए दौड़ दौड़ के भाग के काम करने के ఇలా బలహీనైపోతున్నారు. विचार है क्या? कमजोर होते जा रहे ఆ हैं? దేవుడు పాపం ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. प्रभु इसी प्रकार ढूंढता हुआ आ जा रहा అందుకని है। సీమోను వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? कहता है कि हे शिमोन, क्या तू इन सब से बढ़कर मुझसे प्रेम रखता है? ఎవరు అడుగుతున్నాడు? क्या पूछता है? ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడండి. ढूंढता हुआ गया, ఎందుకని మళ్ళీ శోధనలో పడిపోయాడు పేతురు. क्योंकि फिर पतरस गिर गया संसार में। అతను బాటం కాక కొంతమందిని తీసుకెళ్ళాడు. वो खुद ना जाते हुए औरों को भी लेके गया था। టైం లేదు కాబట్టి తెల్లారేది ఇంకొక విషయానికి మళ్ళీ ఒక కొత్త సందేశం మళ్ళీ రేపిందాం. तो अभी समय खत्म हो गया, इससे जुड़ी हुई अगली बात का फिर सुनेंगे, రండి ప్రార్థిద్దాం, फिर प्रार्थना करेंगे, తల వంచుదాం. सर झुकाएं। స్వర్గమే అయ్యా పరలోకంలో నివసిస్తున్న పరమ తండ్రి నీ పాదాలకు వందనాలు. स्वर्ग में रहने वाला परम पिता परमेश्वर, आपको धन्यवाद। ఈ రోజు నీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన మంచి మాటలు బట్టి వందనాలు. आज अपने दास के द्वारा बोया गया अच्छी वचन को लेकर धन्यवाद అయ్యా నీ प्रभु जी। కృపలో మమ్మల్ని దాచావు, आपके अनुग्रह में हमें रखा నీ है, బిడ్డలకు అందించావు. आपके बच्चों तक पहुंचाया నీ है, దాసులకు అందించిన మాటలు నీ బిడ్డలకు అందించాను. आपके दास को जो बताए उन्हीं बातों को आपके बच्चों तक पहुंचाया అయ్యా నీ है। బిడ్డలు నీ ఆత్మతో కాపాడయ్యా. आपके बच्चों को आपका आत्मा से संभालिए प्रभु जी। సమస్యలు ఉండేవా వాళ్ళకి? कोई समस्या है क्या प्रभु उनकी? బాధలు ఉండేవా? ना कोई तकलीफ है क्या? శోధనలు कोई వస్తున్నాయా? परेशानियां है क्या ఎవరి प्रभु? ద్వారా వస్తున్నాయో ప్రభు? इसके द्वारा भी आए ఎవరి ద్వారా వస్తున్నాయో వాళ్ళకి శ్రమలు, जिनके द्वारा आता है उन पर हाई, వాళ్ళకి శ్రమలు. उन पर हाई, కానీ నీ బిడ్డల శ్రమలో लेकिन పడిపోకుండా आपके बच्चे ऐसी परेशानी में ना पड़े, నీ ఆత్మ నింపయ్యా, उनको आपके आत्मा से भर दीजिए, ఆవరించి ఉండమని. उनके चारों ओर घेर के रहना నీ प्रभु। దాసుల ద్వారా మాట్లాడి కొద్ది మాటలు आपके दास के द्वारा ये बोए गए वचन సైతాన్ ఎత్తుకుపోకుండా शैतान उठा के नाले 100కి 100 పనిచేసేట్టు 100 गुना फलवंत होने पाए నీ प्रभु। దాసుల ద్వారా మాటలు యేసునామములో ఆశీర్వదించబడును. इसी तरह से प्रार्थना मांगते हैं, आमीन आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगों युग तक सदा काल इम्मानुएल बन के हमारे साथ हमेशा सदा काल बने रहेंगे। आमीन। హల్లెలూయా హల్లెలూయా. వందనాలమ్మా మీ అందరికీ. మళ్ళీ రేపు